Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Gracious Heavenly Father, కృప కలిగిన పరలోకపు తండ్రి, we come to Thee tonight in the name of Jesus Christ. ఈ రాత్రి కాల సమయంలో ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ వద్దకు వచ్చాం ప్రభువా. Father, with our heads we bow down to the ground from whence You took us. నిజంగా మా యొక్క శిరస్సులు ప్రభువా నేల వైపుకు వంచి నీకు గౌరవార్థంగా నమస్కరిస్తున్నాం. But Lord, with our hearts we uplift before the presence of God. తద్వారా ప్రభువా దేవుని యొక్క ప్రసన్నతలో ప్రభువా మా హృదయం పైకెత్తుదుము గాక. Father, we pray tonight as You have allowed us to come in the house of God, may You shower the blessings. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నిశ్చయంగా ఈ కూటంలోకి మీరు రమ్మని ప్రభువా నీ యొక్క దీవెని రాత్రి కాల సమయంలో ఈ కూటంలో దయచేయమని అడుగుతున్నాం. Come in Your special way, Father. ప్రత్యేక రీతిగా ఈ రోజు దీవించండి. Come and uplift our faith. మా విశ్వాసాన్ని కొంచెం పైకి లేపండి ప్రభువా. Lord, we may receive the completion of that redemption. తద్వారా ప్రభువా ఆ విమోచన యొక్క పూర్తి బయలుపాటు పూర్తి పరిపూర్ణత విమోచన మేము పొందుకొందుము గాక. Father, we pray tonight as we stand here, Your servants, we just decrease that, Lord, You may increase, ఈ Father. రాత్రి కాల సమయంలో ప్రభువా నిలబడిన నీ సేవకులమైన మేము ఇక్కడ నిలబడుతున్నాము నాయన, కానీ ప్రభువా మాకంటే ఉన్నతంగా నిన్ను హెచ్చిస్తున్నాము నాయన, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాము తండ్రి. Father, bless the pastor of this church and all the ministers that are here tonight. ఇదిగో ప్రభువా స్థానిక సంఘ కాపరిని నిశ్చయంగా దీవించండి, ఆశీర్వదించండి, అలాగే దైవ సేవకులందరినీ కూడా దీవించండి నాయన. As we give back the glory to Your holy name in Jesus' name. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీ నామానికే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్ అంటారా? You may take your seats for a while. దయచేసి కొన్ని నిమిషాలు కూర్చోండి. Still feel, can you give us the feedback? One feedback. This one. మానిటర్స్ I want to hear my voice. స్వరం బ్రదర్ ఇందులో పెట్టండి, కొంచెం కొంచెం పెట్టండి లైట్గా. Praise the Lord. Okay. We turn it a bit this way. ఇటు తిప్పండి కొంచెం దాన్ని. Okay. Okay, fine. I don't want maybe to, I can try to speak. చాలు చాలు. I'd like to greet you tonight in the name of the Lord Jesus Christ. ఈ రాత్రి కాల సమయంలో ప్రభుని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ కూడా మా యొక్క శుభాభివందనములు. ఆమేన్ అంటారా? As I bring the greetings from Zambia, జాంబియా దేశం నుండి మీ అందరికీ కూడా శుభం తీసుకొస్తున్నాను. and also I'd like to give thanks to our precious pastor to allow me to stand tonight. స్థానిక సంఘ కాపరికి కూడా నిజంగా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వారు ఈ విధంగా ఇక్కడ నిలబడడానికి అవకాశం కల్పించినందుకు వారికి కూడా మా ప్రత్యేకమైన వందనములు. I really appreciate for the big welcome. నిజంగా మంచి స్వాగతాన్ని మీరు మాకు ఇచ్చినందుకు దాన్ని ఎంతగానో అభినందిస్తా ఉన్నాను. And I want to say I'm not much of a preacher. నేను గొప్ప ప్రసంగికునేదో కాదు, కానీ I've always said God just gave me a little gift of praying for the sick. నేను ఎల్లప్పుడూ ప్రతి చోట చెప్తూ ఉంటున్నాను, అదేంటంటే దేవుడు ఒక చిన్న వరాన్ని దేవుని కృప వల్ల దేవుడు నాకు ఇచ్చాడు. రోగుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసే వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. In the message almost about 32 years. దాదాపుగా ఈ వర్తమానంలో 32 సంవత్సరాల నుండి వర్తమానంలో సాగుతూ ఉన్నాము. And for almost 30 years in the ministry I have been praying for the sick. దాదాపుగా 30 సంవత్సరాల నుండి ఈ రోగుల కొరకు ప్రార్థన చేసే పరిచర్యలో దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు. As the Lord spoke దేవుడు పలికిన విధంగా in one of our churches మా యొక్క సంఘములో ఒక సంఘము and says, you Emmanuel Charlie, pray for those who are being troubled with his evil spirits. ఇమ్మాన్యుయల్ చాలి అనబడుతున్న నీవు నిజంగా దయ్యపు శక్తులు పీడించబడుతున్న వారికి మీరు ప్రార్థన చేయాలని నా సంఘము నా యొక్క వరాన్ని గుర్తించింది. And says, do it by faith. విశ్వాసము ద్వారా అవన్నీ కూడా దేవుడు జరిగిస్తా ఉన్నాడు. And I came to realize that that was the gift God తర్వాత gave me. నాకు అర్థమైంది దేవుడు నాకు ఇచ్చిన వరమని నాకు అర్థమైంది. It's not the gift of healing.
but the gift of faith. అది స్వస్థపరిచే వరము కాదు గాని విశ్వాసం అనే వరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. Just to raise up your faith కేవలం మీ విశ్వాసాన్ని పైకి లేపి that you may receive your healing. తద్వారా మీ యొక్క స్వస్థత ఈ రాత్రి కూడా మీరు పొందుకొందురు గాక. Because Jesus is a healer. ఎందుకంటే యేసు ఇంకను స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. No one can heal you but Jesus. ఎవరు నిన్ను స్వస్థపరచలేరు గాని ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచగల సమర్థుడు ఆయన. So from that time, then the Lord began to deal with me to pray for the sick. ఆ దినం మొదలుకొని దేవుడు నిజంగా రోగుల కోసం ప్రార్థన చేయడానికి దేవుడు నాతో కూడా కదులుతా ఉన్నాడు. I had a burden because of prayer and fasting. నేను కూడా వారి కోసం ప్రార్థన చేసే భారాన్ని కలిగి ఉన్నాను కాబట్టి ఉపవాసం ఉంటూ ప్రార్థనలు గడుపుతూ వారి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. For 30 years in the message, I've been praying and fasting. దాదాపుగా ఈ 30 సంవత్సరాల నుండి పరిచర్యలో ఈ యొక్క రోగులను స్వస్థపరిచే ముందు దినమంతా ఉపవాసం ఉండి ప్రార్థన పూర్వకంగా వారి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తున్నాడు. And that broke up a lot of miracles and divine healing. ఆ కార్యం అనేది ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, దైవిక స్వస్థత కూడా నా పరిచర్యలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. And one of the greatest miracle God did was to raise నిజంగా ఒకనొక గొప్ప ఆశ్చర్య కార్యము దేవుడు నా యొక్క పరిచర్యలో కూడా దేవుడు జరిగించాడు. my son died. నా సొంత కుమారుడే చనిపోయాడు. I think around 10 to 12 years. దాదాపుగా 10-12 సంవత్సరాలు గలవాడుగా ఉన్న సమయంలో అతను చనిపోయాడు. Then we were in the house. ఆ సమయంలో మేము ఒక ఇండ్లలో అద్దెకుండేవారము. Then in the morning around 03 I was told the child is dead. ఉదయకాలము దాదాపుగా 3 గంటల సమయంలో ఆ యొక్క కుమారుని నేను చూశాను. Then we began to wait for the morning that we can take the child to the mortuary. తర్వాత ఆ ఉదయకాలం వరకు ఆ వ్యక్తి చనిపోయాడు కాబట్టి, నా బిడ్డ చనిపోయాడు కాబట్టి తనని మోర్చరీకి తీసుకెళ్ళడానికి, ఎక్కడైతే శవాలను పెడతారో ఆ గదిలోకి తీసుకెళ్ళడానికి నేను ఉదయకాలం వరకు వేచి ఉన్నాను అక్కడ. It was a Sunday morning. అది ఆదివారం ఉదయం జరిగిన కార్యం. And around 6 in the morning, దాదాపుగా ఉదయం 6 గంటలకి before we could take the body to the mortuary, ఆ చనిపోయిన శరీరాన్ని ఆ మోర్చరీకి ఆ యొక్క గదిలోకి తీసుకెళ్లే సమయంలో we gathered in the living room. మేము నిజంగా ఒక హాల్లో కలిసి కూడుకున్నాం. I said, let's pray. నేను అన్నాను ప్రార్థన చేద్దామన్నా. Then we began to pray. మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం. I said, Lord, నేను అన్నాను ప్రభువా, how can you allow the child to die on a Sunday? ఆదివారం నాడే నా బిడ్డని ఎలా చనిపోవడానికి నువ్వు కార్యం చేస్తావు నాయన అని అడిగాను. He would have died on Monday or Tuesday, not Sunday. కావాలంటే సోమవారం గాని మంగళవారం గాని చనిపోవచ్చు కదా, ఆదివారం ఇలా ఎందుకు జరిగించావని అడిగాను. Before I finished praying, the child came back to ఆ life. ప్రార్థన చేసి ప్రార్థన ముగించగానే దేవుడు ఆ బిడ్డ స్వస్థపరిచి పైకి లేపాడు. And things started to happen in our church. మా యొక్క సంఘములో అనేక కార్యాలు కూడా దేవుడు జరిగిస్తా ఉన్నాడు. Amen, amen, amen. ఆమేనంటారా? Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. The blind man came ఆ గుడ్డివారు ఒకసారి మా సంఘానికి వచ్చారు. and he was led to come in our church. మా సంఘానికి వెళ్ళినప్పుడు కూడా చాలా ఆలస్యంగా వస్తుండేవారు. And then I began to preach. నేను తరువాత వాక్యము బోధించడం ప్రారంభించాను. By the time we finished preaching, ఆ ప్రసంగం అయిపోయినంత సమయంలో the eyes opened ఆ up. గుడ్డివాడి కళ్ళు తెరవబడ్డాయి. So we had another mad fellow. He came in the church with shabby, dirty clothes. ఇంకొక మతి సిమితం లేని ఒక సహోదరుడు ఉండేవాడు. అతని సంఘానికి వచ్చినప్పుడు చాలా వస్త్రాలు చాలా అశుభ్రంగా ఉండేవి. మంచి వస్త్రాలు వేసుకుని వచ్చేవాడు కాదు. After service, he went back home. ఆ కూటము అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. The following Sunday, he shaved. He had nice clothes. He was totally healed. తర్వాత వారము నిజంగా జుట్టు కత్తిరించుకుని మంచి బట్టలు శుభ్రమైన వస్త్రాలు వేసుకుని ఆలయానికి వచ్చాడు. So things began to happen. అక్కడి నుంచి దేవుడు కార్యాలు చేయడం ప్రారంభించాడు. Because our God is a great physician. ఎందుకంటే మన దేవుడు గొప్ప పరమ వైద్యుడై ఉన్నాడు. And prayer changes things. ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది.
Amen, amen, amen. ఆమెనంటారా? I was in Europe, in Holland. నేను యూరోప్ లో హోలాండ్ అనే పట్టణంలో ఉన్నాను. The sister was on the wheelchair. ఒక సహోదరి వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకొచ్చారు. She left the wheelchair. She began to come with the crutches. ఆమె మెల్లగా ఆ వీల్ చైర్ విడిచిపెట్టి ఆ కర్రతో ముందుకు నడుచుకుంటూ మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చింది. And she said, pray for me. ఆమన్నది నా కోసం ప్రార్థించండి అయ్యా అని అడిగింది. I said, I've never prayed for such condition. నేను ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు ప్రార్థన చేయలేదే అనుకున్నా. It's your faith. అది నీ విశ్వాసం బట్టే దేవుడు నిన్ను స్వస్థపరిచాడన్నా. She said, yes, pray for me. ఆమన్నది నేను విశ్వసిస్తున్నాను, నా కోసం ప్రార్థించండి అన్నది. Then I began to pray. నేను ఆమె కోసం ప్రార్థన చేయడం ప్రారంభించగా She screamed. ఆమె చాలా బిగ్గరగా అరిచింది. I opened my eyes. I said, what is the problem? నేను కళ్ళు తెరిచి చూసాను, అసలు ఏమైంది అనుకున్నా. She said, అమ్మన్నది, take the crutches. ఇదిగో ఈ కర్రలన్నీ తీసుకెళ్లిపోండి అన్నది. I'm healed. నేను స్వస్థపరచబడ్డానని And she began చెప్పింది. to jump. ఆమె గంతులేసింది అక్కడ. She was healed. ఆమెని దేవుడు స్వస్థపరిచాడు. It was her faith. అది ఆమె విశ్వాసం వలన దేవుడు ఆమెను స్వస్థపరిచాడు. Hallelujah. చెప్తారా హల్లెలూయా? Jesus is here tonight. ఈ రాత్రి యేసు ఇక్కడ ఉన్నాడు. Depends upon your faith. అది మీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. How you can pull from God. ఎంత దేవుని నుండి మీరు లాక్కుంటారో దేవుడు అంత స్వస్థతను మీకు ఇవ్వగల సమర్థుడు. Hallelujah. చెప్తారా హల్లెలూయా? So in so many parts of the world I've traveled ప్రపంచంలో అనేక భాగాల్లో అనేక దేశాల్లో నేను ప్రయాణించా. because of this testimony. ఈ చిన్న సాక్ష్యాల్ని నేను అనేక దేశాల్లో కలిగి ఉన్నా. And that makes me nothing but just a brother and just a person that really wants to serve God in humility. అవన్నీ దేవుడు జరిగించిన గాని ఏదో నేను గొప్పవాడిని కాదు, ఉన్నతమైన వాడిని కాదు గాని అవన్నీ దేవుడు జరిగించిన కార్యాలు బట్టి నేను ఒక సహోదరుడు వలె మీలో ఉన్నాను. అలాగే దేవుడు ఒక ప్రసంగికుని వలె నన్ను వాడుకుంటూ ఉన్నాడు. తగ్గింపు కలిగి ఈ పరిచయం నేను చేస్తూ ఉన్నాను. I need your prayers. మీ ప్రార్థన కూడా నాకు అవసరం అయ్యింది. So I'm so glad I could give many testimonies, but చాలా సాక్ష్యాలు మీకు ఇవ్వగలను కానీ because of time. సమయం లేదు కాబట్టి ఇవ్వలేకపోతూ ఉన్నా. I have so many testimonies చాలా సాక్ష్యాలు నా పరిచయలో నేను కలిగి ఉన్నా, which have happened in different parts of the countries. ప్రపంచం యొక్క నలుమూలల్లో అనేక దేశాల్లో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు సాక్ష్య రూపంలో నా మధ్యలో ఉన్నాయి. Jesus is a healer. యేసు ఇంకను స్వస్థపరచువాడై ఉన్నాడు. Hallelujah. నమ్ముచున్నారా? You believe it? మీరు నిజంగానే నమ్ముచున్నారా? And tonight ఈ రాత్రి కూడా is going to touch you. మిమ్మల్ని ముట్టగల సమర్థుడా. Wherever you are seated, నీవు ఎక్కడైతే కూర్చున్నావో if you believe, నీవు నమ్మితే you can pull from Jesus. దేవుని యేసు నుండి నీవు లాక్కొనగలవు. Don't wait for the end. అది కోటమైపోయేంత వరకు మీరు ఎదురు చూడొద్దండి. One sister ఒక సహోదరి in South Africa, సౌత్ ఆఫ్రికా, దక్షిణ ఆఫ్రికా అనే దేశంలో she came in the prayer line. ఆమె ప్రార్థన వరుసలోకి వచ్చింది. She had total blindness. దాదాపుగా ఆమెకి కళ్ళు లేని స్థితిలో ఆమె వచ్చింది. Then we prayed. ఆమె కోసం మేము ప్రార్థన చేశాం. Nothing happened. ఏది జరగలేదు ఆమెకు ఆ సమయంలో. She went home. She's still blind. ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. అయినా కూడా ఆ గుడ్డితనం ఆమెకి పోలేదు. The following day, తర్వాత రోజు she came again. ఆమె మళ్ళీ ప్రార్థన వరుసలోకి వచ్చింది. She sat on my right side. ఆమె నా కుడి వైపు నుంచి ఉన్నది. Then I began to preach. నేను ఇక్కడ వాక్యం చెప్తూ ఉన్నాను. Then I felt the anointing. అభిషేకాన్ని నేను అక్కడ పొందుకున్నాను. I said, something is going to happen now. నేను అన్నాను, ఇప్పుడు ఏదో జరగబోతుంది ఇక్కడ. Then I took the bottle. నేను ఒక బాటిల్ తీసుకున్నా. Then I said, నేను అన్నాను, give me some sugar. పంచదార కొంచెం నాకు ఇవ్వండి, షుగర్ నాకు ఇవ్వండి అన్నా. So they gave me the sugar. వారు పంచదార నాకు ఇచ్చారు. Then I began to pour the sugar. నేనేం చేశానంటే ఆ పంచదారని ఆ బాటిల్లో ఆ నీటిలో వేశాను. And the sugar went ఆ down. పంచదార కిందకి వెళ్ళిపోయిందండి. I said, if I drink like this, is it sweet? నేను ఇలాగే గనక ఈ నీరు తాగితే అదేమైనా రుచిగా ఉంటుందా అని అడిగాను. ఉంటదండి.
They said no. వారు ఉండదని చెప్పారు. Said, what do we need to do? ఇప్పుడు మనం ఏం చేయాలి? అది రుచిగా అవ్వాలంటే ఏం చేయాలి? We need to shake. దాన్ని కొంచెం కుదపాలి. I said, faith is in you. నేనన్నాను విశ్వాసం కూడా నీలోనే ఉన్నది. But it has settled down. అది కింద అణిగిపోయింది కాబట్టి If you can shake your faith, నీవు కూడా నీ విశ్వాసాన్ని కొంచెం కుదిపితే, shake your faith. నీ విశ్వాసాన్ని కుదిపితే, That sister shook herself ఆ సహోదరి ఆమె కుదుపుకున్నది. and the eyes opened up. ఆమె కళ్ళు దేవుడు తెరవజేశాడు. It was her faith. అది ఆమె విశ్వాసం వలన జరిగిన కార్యం. అది Wishwash. నిజమేనా? విశ్వాసమేనా? Wishwash. Faith విశ్వాసమేనా? is in you. విశ్వాసం కూడా ఇక్కడ Faith is ఉన్నది. here tonight. ఈ రాత్రి అదే విశ్వాసం ఇక్కడ ఉన్నది. God wants you to raise it up దేవుడు and receive what he promised. దేవుడు మీ విశ్వాసాన్ని కొంచెం పైకి లేపి దేవుడు మీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆయన మీరు పొందుకోవాలని ఈ రాత్రి ఆశపడుతున్నాడు. ఆయన No one can heal you, ఎవరు నిన్ను స్వస్థపరచలేరు. but healing is in you. స్వస్థత నీలోనే దేవుడు పెట్టాడు. Because he healed you 2000 years ago. ఎందుకంటే ఆయన 2000 సంవత్సరాల క్రితమే నీ కోసము ఆయన వెల చెల్లించాడు. స్వస్థపరిచింది 2000 సంవత్సరాల క్రితమే. You are just going to claim what belongs to you. నీకు చెందింది ఏదో నీవు ఈ రాత్రి ఇక్కడి నుంచి పొందుకుని వెళ్ళాలి. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. So let's stand up as we read from the book వాక్యాన్ని గౌరవించడం కోసము లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. of Ephesians. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. The Bible reads in chapter 1 of Ephesians, verse 13 to 14, in whom you also trusted. After that you heard the word of truth, the gospel of your salvation, in whom also after that you believed, you were sealed with that Holy Spirit of promise, which is the earnest of our inheritance until the redemption of the purchased possession unto the praise of his glory. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజల విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Gracious Father, we come again tonight in the name of Jesus కృప Christ. కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి ప్రభుని యేసుక్రీస్తు నామములో నీ యొద్దకు వచ్చాము ప్రభువా. Thank you, Lord, for thine word which you have given us in due season. నిజంగా ఈ కాలములో మాకిచ్చిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి నీకెంతగానో లెక్కలేని స్తుతులు స్తోత్రములు ప్రభువా. Because you sent it for a purpose of redemption. ఎందుకంటే ఈ వాక్యం అనేది ఒక విమోచన కోసము అది మాకు ఇచ్చామని మేము నమ్ముచున్నాము నాయన. For the lost race of Adam. నిజంగా ఆదాము దేన్నైతే పోగొట్టుకున్నాడో దాన్ని కనుగొనటానికి మాకు ఇది ఇచ్చామని నమ్ముచున్నాము నాయన. As the first Adam fell, then Lord, you began to bring the second Adam. నీవు నిజంగా ఆ మొదటి ఆదాము ఎప్పుడైతే పడిపోయాడో రెండవ కడపటి ఆదాముని మా కోసము తీసుకొచ్చావు నాయన. And when Jesus came, the second Adam, he could not fall. యేసుక్రీస్తు అనే రెండో ఆదాము ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన భూమి మీద ఎన్నడూ పడిపోలేదు ప్రభువా. He reconciled and brought us back to God. నిజంగా ఆయన తిరిగి లేపి దేవుని యొద్దకు చేర్చిన దేవుడవు దేవా. Then today you begin to raise the second Eve. ఈ రోజు ప్రభువా రెండవ హవ్వని నువ్వు పైకి లేపుతా ఉన్నావు నాయన. Which is the bride of Jesus అది Christ. యేసుక్రీస్తు యొక్క వధువై ఉన్నది ప్రభువా. And today you are saying the bride has made herself ready. ఈ రోజు నువ్వు చెప్తున్నావు దేవా, నిజంగా తన భార్య తన్ను తాను సిద్ధపరచుకొనుచున్నదని చెప్పినావు దేవా. Father, bring thy word for our understanding. మేము అర్థం చేసుకోవడానికి నీ వాక్యాన్ని రాత్రి మాకు దయచేయండి ప్రభువా. We ask your blessing in Jesus' నీ name. దీవెనలన్నీయు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. Amen. గట్టిగా ఆమేన్ చెప్దామా? You may be seated. దయచేసి కూర్చోండి. Kuchondi.
Kuchondi. నిజమేనా? Praise the Lord. తెలుగులో కూర్చోండి అని అంటారా? So we are looking at a foretaste of glory divine. నిజంగా ఆ యొక్క మహిమ స్వస్థత, దేవుడు మహిమ స్వస్థత చేసే ముందు ఒక రుచిని దేవుడు ముందుగానే మనకు చూపిస్తా ఉన్నాడు. Now I want to break down the meaning of earnest. దాన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. Now earnest may mean something paid in advance. ఆయన ముందుగానే ఏదో ఒక అడ్వాన్స్ రూపంలో, ఒక డిపాజిట్ రూపంలో, లేకపోతే ముందుగానే ఏదో కొంచెం విషయాన్ని నీకు ఇచ్చాడు. A pledge or surety or guarantee or deposit. ఒక గ్యారంటీగా గానో, లేకపోతే షూరిటీగా గానో, లేకపోతే ఏదో నీకు రాబోతున్న దానికి చిన్న ఛాయగా, చిన్న రుచిని దేవుడు ముందుగానే నీకు చూపిస్తున్నాడు. Earnest is an indication of something to come. నిజంగా రాబోతున్న దానికి ఇది ఒక ఛాయగా ఉన్నది, ఒక చిన్న రుచిగా ఉన్నది. It's a foretaste. అందుకే చిన్న రాబోతున్న దానికి ముందుగా రుచి చూపించుట. As you are waiting for something bigger, you have something to hold on. చూడండి, ఏదో పెద్ద దాన్ని మీరు పొందుకునే ముందు దాన్ని పొందుకోవడానికి దాంట్లో చిన్న భాగము మీ చేతిలో ఒక ఆధారం అంటూ ఉండాలి. నిజమేనా? Therefore, అందుకే we have been made to have a foretaste of divine or glory divine. అందుకే మనకి దేవుడు ఒక దైవిక స్వస్థత గాని, లేకపోతే దైవిక మహిమని దేవుడు ముందుగానే మనకు రుచి చూపిస్తున్నాడు. ఆయన While we are in this body, మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే, as we are waiting for the full possession, ఆ పరిపూర్ణమైన స్థితికి వచ్చే ముందే దేవుడు మనకి రుచి చూపిస్తున్నాడు. before that time comes, ఆ సమయం రాకమునుపే, before the time of your possession, నీవు స్వాధీనపరుచుకునే సమయం రాకమునుపే, complete redemption, ఆ పరిపూర్ణమైన విమోచన రాకముందే, complete eternal life, ఓ పరిపూర్ణమైన నిత్య జీవము రాకమునుపే, complete stay in eternity. ఓ నిత్యము సదాకాలము దేవుడితో ఉండే ముందే, Before that time, ఆ సమయము కంటే ముందే God gives you something now దేవుడు ఇప్పుడు ఏదో నీకు కొంచెం భాగాన్ని ఇస్తా ఉన్నాడు. to keep you in this earth ఈ కాలంలో నీవు కలిగి ఉండడానికి ఇస్తున్నాడు ఆయన. as you are waiting for that day. మనము ఆ దినము కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నాం. That is a foretaste. అందుకే దేవుడు ముందుగానే రుచి చూపిస్తా ఉన్నాడు. Earnesty, అందుకే ముందుగా ఆ ప్రకారంగా రుచి చూపిస్తున్నాడు. a deposit, ఓ ఏదో ముందుగా నీకు కొంచెం ఇస్తున్నాడు. a pledge, ఒక చేసిన వాగ్దానాన్ని మీకు కొంచెం రుచి చూపిస్తున్నాడు. a guarantee, ఒక గ్యారెంటీ రూపంలో ఏదో నీకు ఇస్తున్నాడు. a surety. ఒక షూరిటీ రూపంలో నీకు ఇస్తూ ఉన్నాడు ఆయన. Hold on to this నువ్వు ఏం చేయాలంటే దీంతో, as I give you the completion. నేను రాబోతున్న దానికి ఇది ఛాయగా ఇస్తున్నాను అంటున్నాడు ఆయన. And God has given you something దేవుడు tonight. కూడా ఈ రాత్రి నీకు ఏదో ఇవ్వబోతున్నాడు. Right now, ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు you have something. నీలో ఇప్పుడు కూడా ఏదో కలిగి ఉన్నావు. Amen, 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 amen. ఆమేనంటారా? And the Bible says బైబిల్ చెప్తుంది in the book of 2 Corinthians, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 1, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. verse 22. 22వ వచనం. Who has also sealed us and given the earnest of the Spirit in our hearts. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. Again, chapter 5, 2 Corinthians, అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చదువుకుందాం. and verse 5. 5వ వచనం. Now, he that has wrought us the same self thing is God, who also has given unto us the earnest of the Spirit. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేనంటారా? What God has given us as we are waiting for complete redemption is the Holy Spirit. నిజంగా ఆ పరిపూర్ణమైన విమోచన కోసం మనం ఎదురు చూసిన సమయంలో
దేవుడు ఆ పరిపూర్ణమైన పరిశుద్ధాత్మని ఇవ్వడానికి మునిపే సంచకరువు ఆత్మగా దేవుడు మనకిస్తా ఉన్నాడు. He has given part of himself into you. ఆయనలో భాగాన్ని దేవుడు నీకు పంచిపెట్టించాడు. You are not alone. నీవు ఒంటరిగా లేవు. ఇప్పుడు You are part of God. నీవు దేవునిలో భాగమై ఉన్నావు. You are a child of God. నీవు దేవుని పిల్లలవై ఉన్నావు. Because of the deposit ఎందుకంటే దేవుడు నీకు ఒక డిపాజిట్ ఇచ్చాడు కాబట్టి. of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చాడు కాబట్టి. The Holy Spirit పరిశుద్ధాత్మ is in you. నీలో ఉన్నది. You are not alone. నీవు ఒంటరి వాడివి కాదు. You have part of God. నీవు దేవునిలో భాగమై ఉన్నావు. Oh, glory to God. దేవునికే మహిమ కలుగును గాక. And the prophet says, and the Holy Spirit is the earnest of our inheritance. ప్రవక్త ఏమంటున్నాడంటే నిజంగా ఏమీ లేని సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సంచకరువుగా ఇచ్చాడు. In other words, ఇంకొక మాటలో చెప్పాలంటే it is the assurance. అది దేవుడు మనకిచ్చిన హామీ అయి ఉన్నది, గొప్ప భరోసా అయి ఉన్నది. The earnesty is the assurance. దేవుడు ఖచ్చితంగా ఒక సంచకరువుగా ఒక భరోసాని దేవుడు మనకిచ్చాడు. The down payment ముందుగానే ఆయన ఒక అడ్వాన్స్ ని ఆయన మనకిచ్చాడు. that we have been received into Christ. మనము క్రీస్తులో దాన్ని పొందుకుంటూ ఉన్నాము. It is the blessed hope and insurance. అది నిజంగా దీవించబడిన నిరీక్షణ మరియు దేవుడు గొప్ప భరోసాను మనకిస్తా ఉన్నాడు ఆయన. That we do have eternal life and we are heirs of everything that he purchased for us. తద్వారా మనము నిత్య జీవానికి వారసులుగా దేవునికి చెందిన ప్రతి దానికి ఆస్తికి కర్తలుగా దేవుడు మనల్ని నియమిస్తున్నాడు. When we have been sealed by the Holy Spirit, ఎప్పుడైతే పరిశుద్ధాత్మచే మనం ముద్రించబడతామో, it is God's seal of approval. నిజంగా దేవుడే దాన్ని ముద్రించి నిర్ధారిస్తూ ఉన్నాడు ఆయన. That everything that Christ died for belongs to us. క్రీస్తు యేసు దేనికోసమైతే చనిపోయాడో, క్రీస్తు యేసు దేన్నైతే విడిచిపెట్టాడో ఇప్పుడు అది మన సొత్తు అయి ఉన్నది. Till our full redemption. ఆ పరిపూర్ణమైన విమోచన వచ్చేంత వరకు. And that is what we have been partially already redeemed. నిజంగా మనము చూసుకుంటే విమోచనలో కొంచెం భాగాన్ని మనం ఈ రాత్రి కలిగి ఉన్నాము. So the Holy Spirit in you మీలో ఉన్న పరిశుద్ధాత్మ is a down payment. అది డౌన్ పేమెంట్ గా దేవుడు ఇచ్చాడు. Is a surety. ఓ షూరిటీగా దేవుడు ఇస్తున్నాడు. Is your earnesty. అది నిజంగా దేవుడు నీకు సంచకరువుగా ఇస్తున్నాడు. Is a guarantee. దేవుడు గ్యారంటీ నీకు ఇస్తున్నాడు. That you are my daughter. నీవు నా కుమార్తెవని, You are my son. నీవు నా కుమారుడువని. One day ఒక రోజున I'll give you the completion. ఈ పరిపూర్ణమైన దానికి ఇస్తానని ఛాయగా నీకు ఇస్తున్నాడు ఆయన. To possess eternity. నిత్యత్వాన్ని పొందుకుంటావని, Possess eternal life. నిత్య జీవాన్ని పొందుకుంటావని. My. మహిమ మహిమ మహిమ. Hallelujah, hallelujah. హల్లెలూయా. What a blessing we have tonight. ఎంత గొప్ప ధన్యత దేవుడి రాత్రి మనకి ఇచ్చాడు. To know that Jesus is in us. యేసు మనతో ఇక్కడ ఉన్నాడు. He has deposited. ఆయన నిజంగా ఇలాంటి కార్యాలు చేయగల సమర్థుడు ఆయన. He's keeping you ఆయన నిన్ను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. by the Holy Spirit. పరిశుద్ధాత్మతో గట్టిగా పట్టుకుని ఉన్నాడు ఆయన. That's why you can never die. అందుకే నువ్వు ఎన్నడూ చనిపోవు. You can never die. నువ్వు చనిపోవంటున్నాను నేను. You are a daughter and a son of God. ఎందుకంటే మీరు దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు కాబట్టి. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Mahima. తెలుగు భాష Hallelujah to Jesus. తెలుగులో చెప్తారా మీరు కూడా? మహిమ 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 యేసుకి హల్లెలూయా. Amen. ఆమేనంటారా? Jesus is here tonight. యేసు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. You are not alone. నీవు ఒంటరిగా లేవు భూమి మీద. We are not alone. మనము ఒంటరి వారము కాదు. The Holy Spirit, పరిశుద్ధాత్మ, the life of God, దేవుని యొక్క సొంత జీవము, the power, దా శక్తి, the anointing of God అభిషేకము, క్రీస్తు కలిగిన is here అభిషేకము tonight. ఈ రాత్రి ఇక్కడ ఉన్నది. He can heal you. నిన్ను స్వస్థపరచగల He సమర్థుడు ఆయన. can change your direction. నీ మార్గాల్ని మార్చివేయగల సమర్థుడు ఆయన. Praise be to God. దేవునికి స్తుతి మహిమలు కలుగును గాక. I can feel we are climbing up.
మనము ఉన్నతమైన శిఖరానికి ఎక్కుతున్నట్టు అనుభూతి నేను పొందుకుంటున్నాను ఈ రాత్రి. I'm trying to apply the brakes నేను బ్రేక్ వేయడానికి ప్రారంభించాను ఇప్పుడు, before we climb. ఎందుకంటే ఆ ఎక్కు వెళ్ళిపోక ముందు రక్షణ పాత్రను మనకి ఇచ్చాడు ఆయన. As we accept him as our personal savior, ఆయనని మనము క్రీస్తు యేసుని మన సొంత రక్షకునిగా అంగీకరించడానికి దేవుడు మనకి రక్షణని పాత్రని ఇచ్చాడు. as our healer, ఆయన స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. all these payments are the dividends that is paid on the insurance policy. చూడండి, మీరు గమనిస్తే గనక ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ పాలసీలో ఆ మొత్తము సొమ్ము రాక మునుపు కొంచెం ధనాన్ని మనం చెప్పుకోవాలంటే ఏమంటారు దాన్ని, భయాన రూపంలో మనకి కొంచెం ధనాన్ని ఇస్తారు. నిజమేనా? ఆమేన్. So when you have an insurance, ఒక ఇన్సూరెన్స్ కనుక నీకుంటే you endorse, you accept some policies, ఆ ఇన్సూరెన్స్ ని గనక ఆ పాలసీని నువ్వు తీసుకుంటే the company will tell you, ఆ కంపెనీ నీకు ఏమని చెప్తుందంటే, we shall pay you. నీకు తిరిగి ఇంత డబ్బుని ఇస్తాం. Should you have problems, నీకేమైనా సమస్య ఉందా అని అడుగుతా. we shall pay you. నీవు ఏమైనా తిరిగి ఇవ్వడానికి సమస్య ఉందా అని అడుగుతా. So you accept their policy. ప్రతి దాన్ని నువ్వు అంగీకరించిన తర్వాత సంతకం అనేది పెట్టాలి. So when the problem comes, ఏ సమస్య వచ్చినా గానీ the insurance comes ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వస్తుంది అక్కడికి, and pays you. నీకు చెందవలసిన సొమ్ము నీకు ఇస్తుంది. Hallelujah. హల్లెలూయా. In other words, you are drawing your benefit, your dividends. ఇంకొక మాటలో చెప్పాలంటే నీకు చెందవలసిన లాభాన్ని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి నువ్వు పొందుకుంటావు. నిజమేనా? Or your company where you work, మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ కంపెనీలో you draw something like a salary, some wages, some payment, cash advance. నిజంగా కొన్ని జీతాలు గాని లేకపోతే ప్రతిరోజు పనికి వెళ్ళే వారు గాని అడ్వాన్స్ లో పనికి వెళ్ళక ముందే కొంచెం జీతాన్ని మనం ముందే తీసుకుంటాం. నిజమేనా? You enjoy something before the final time. ఆ చివరి జీతం వచ్చే మునుపే ముందు తీసుకున్న అడ్వాన్స్ ని నువ్వు నిజంగా ఆనందిస్తావు. నిజమేనా? So with Jesus, అలాగే యేసుక్రీస్తుతో కూడా he has the blessings. ఆయన గొప్ప దీవెన మనకై ఉన్నాడు. All what you want, నీకు కావలసినంతా కూడా they are there. దేవుడు అక్కడ కలిగి ఉన్నాడు. But it's up to you అది నీ మీద ఆధారపడి ఉంది. to draw. ఎంత లాక్కోవాలో అది నీ మీద ఆధారపడి ఉంది. రాత్రి Draw something. ఏదో కొంచెం భాగాన్ని భజానాన్ని దేవుడి దగ్గర నుంచి ఈ రాత్రి నువ్వు పొందుకోవాలి. As you are waiting for eternal, complete eternal life, ఆ పరిపూర్ణమైన నిత్య జీవము కోసం నువ్వు ఇక్కడ ఎదురు చూస్తున్న సమయంలో, as you are waiting for complete possession, ఆ పరిపూర్ణమైన స్థానానికి నువ్వు చేరుకునే అంతలోగా all those blessings ఆ దీవెనలన్నీ కూడా which are in the future, అది భవిష్యత్తులో మనం కలిగి ఉన్నాం. you can draw a bit of them today. నీవు కావాలంటే భవిష్యత్తులో పొందుకోవాల్సిన లాభాన్ని ఈ రాత్రి కూడా నువ్వు కొంచెం పొందుకోవచ్చు. Because you are the partaker, ఎందుకంటే దాంట్లో నువ్వు భాగమై ఉన్నావు. you are the shareholder, నీవు దాంట్లో ఒక భాగస్వామై you ఉన్నావు. are the joint heir. నీవు ఆ వారితో కలిసి భాగస్వాములుగా పనిచేస్తున్నావు. The blessings are yours. అందుకే దీవెనలు నీకే చెందుతాయి. You can draw your healing, నీ స్వస్థతని దేవుడి దగ్గర నుంచి you can పొందుకోవచ్చు. draw your joy, నీ ఉద్యోగాన్ని దేవుడి you దగ్గర నుంచి can draw your పొందుకోవచ్చు. power, నీ శక్తిని దేవుడి దగ్గర నుంచి you can పొందుకోవచ్చు. draw your hallelujah. నీ హల్లెలూయాని దేవుడి దగ్గర నుంచి Whatever పొందుకోవచ్చు. you desire, నీకు కావాల్సిన దేవైనా you can draw now. ఇప్పుడే కూడా దేవుడి దగ్గర నుంచి పొందుకోవచ్చు. చెప్తారా గట్టిగా? You don't wait for at the end time. ఎప్పుడో భవిష్యత్తులో వచ్చేదానికి అప్పటిదాకా మీరు ఎదురు చూడవలసిన పని లేదు. కానీ ఈ రాత్రి కూడా దాంట్లో కొంచెం భజానాన్ని మీరు పొందుకోవచ్చు. Who can wait for the terminal benefits at the end of 65 here? No? దాదాపుగా 65 గాని 60 సంవత్సరాలకి ఆ రావాల్సిన మొత్తం సొమ్ము వచ్చే వరకు ఎవడెదురు చూస్తాడండి అసలు? Pension. How many years? పెన్షన్ ఎన్ని సంవత్సరాలకు వస్తాయండి? In India, 60. భారతదేశంలో 60 సంవత్సరాలకి పెన్షన్ వస్తుంది. Who can wait
until 60 years. 60 సంవత్సరాలు వచ్చే వరకు ఎవరు ఎదురు చూడగలరండి? No salary, ఏ జీతం లేదు, no bonus, ఏ బోనస్ లేదు, no payment. లేకపోతే ఏ జీతం లేదు. The company or the government tells you, Our we shall pay you at the end. ఆ ప్రభుత్వమే గనక నీ చివరిలో ఈ జీతం ఏమి ఇవ్వకుండా నీకు చివరిలో ఇస్తాంలే అన్నారనుకో, ఎలా ఉంటది? Can you agree that? ఒప్పుకుంటారా మీరు? Can you say, yes, I agree? నేను ఒప్పుకొని పని చేస్తానని ఎవరైనా ఒప్పుకుంటారా? Huh? చెప్పండి. Let me hear. Can you agree? మీరు ఒప్పుకుంటారా? జవాబు చెప్పండి. No! లేదే. Because you kill your children. ఎందుకంటే నీ పిల్లలు చనిపోయే అవకాశం ఉంది అక్కడ. You will kill your family. నీ కుటుంబాన్ని చంపేస్తావు నువ్వల. You need something నీకు ముందు జీతం రూపంలో ఏదో కావాలి. to keep you before the pension. ఆ పెన్షన్ కంటే ముందు కొంచెం ధనము నీకు అవసరమై ఉన్నది. Even with our Jesus, మన యేసుక్రీస్తుతో కూడా అంతే. before the pension, ఆయన పెన్షన్ ఇవ్వక ముందే we need something now ఇప్పుడే ఏదో ఒకటి మనకి కావాలి. to keep us alive. మనము జీవించడానికి ఏదో అవసరమై ఉన్నది. You need the Holy Ghost. నీకు పరిశుద్ధాత్మ You కావాలి. need the power. నీకు దేవుని శక్తి You కావాలి. need your healing. నీకు స్వస్థత You కావాలి. need your నీ salvation. రక్షణ నీకు కావాలి. Can you say amen? గట్టిగా ఆమేన్ చెప్తారా? Can you say hallelujah? హల్లెలూయా అని గట్టిగా చెప్తారా? Hallelujah. హల్లెలూయా. You need something now ఇప్పుడే మీకు కొంచెం భాగం కావాలి. Ipule. ఇప్పుడే. నిజమేనా? Ipule. నిజమేనా? ఇప్పుడే కావాలా? You need to draw. మీరు దాని దేవుడి నుంచి లాక్కోవాలి. మరి Draw something from God దేవుని దగ్గర నుంచి రాత్రి ఏదో ఒకటి మీరు లాక్కోవాలి. to keep you alive. నీవు జీవించడానికి దేవుడి దగ్గర నుంచి భజన రూపంలో లాక్కోవాలి. You are a partaker. నీవే తీసుకోగల సమర్థుడువు. You are a shareholder. దాంట్లో భాగస్వాముడు అయి ఉన్నావు నీవు. Amen, 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 amen. ఆమేన్ 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 ఆమేన్. A joint heir with Jesus. యేసుక్రీస్తుతో కలిసిన వారసులై ఉన్నారు మీరు. Our God has got a company. మన దేవుడికి పెద్ద కంపెనీ ఉందండి. And the company of Jehovah యెహోవా యొక్క కంపెనీలో has got insurance, ఆయన ఖచ్చితంగా హామీని ఇస్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు. which is called blessed assurance. ఆయన నిశ్చయముగా దీవించబడిన భరోసా మనకు ఇస్తూ ఉన్నాడు. Blessed assurance. ఆయన నిజంగా దీవెన పూర్వకంగా హామీ ఇస్తున్నాడు. He has assured you ఆయన నిన్ను హామీ ఇస్తున్నాడు. you will never die నీవు ఎన్నడూ చనిపోవు. because of the healing. ఎందుకంటే స్వస్థత He దేవుడిలో has పెట్టాడు. assured you నీకు దేవుడు హామీని you ఇచ్చాడు. are a child of నీవు God దేవుడి కుమారుడై ఉన్నావు. because of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చాడు. He has assured you ఆయన నీకు ముందుగా హామీని ఇచ్చాడు. you will never become so gloomy and sad నువ్వు ఎంత మాత్రము నిరాశ చెందవు, ఎంత మాత్రం విషాద పడవు. because of the love of God. ఎందుకంటే దేవుడి ప్రేమ నీ ఎడల కలిగి ఉన్నాడు ఆయన. Whatever you desire, ఏది నీకు కావాలన్నా, whatever you desire, ఏది నువ్వు ఆశ కలిగినా you can draw. ఈ రాత్రి నువ్వు ఆయన దగ్గర నుంచి పొందుకోవచ్చు. I want to draw my joy. నేను ప్రత్యేకంగా నా ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి అని నీకు ఆశ ఉండాలి. I am not waiting for the end time. ఎప్పుడో చివరి కాలానికి వచ్చేంత వరకు ఎదురు చూసే ఆ సహనం మన దగ్గర లేదండి. How can you be assured ఎలా that that company will pay you if they can't pay you small things? చిన్న చిన్న జీతం రూపంలో నీకు డబ్బులు ఇవ్వకపోతే భవిష్యత్తులో నీకు పెన్షన్ వస్తుందని గ్యారెంటీ ఏంటి నీకు? That company might disappear. ఆ కంపెనీ గనక కనపడకుండా పోయిందంటే నువ్వేమైపోతావు? So our God has got an insurance company అందుకే మన దేవుడు ఇన్సూరెన్స్ కంపెనీని పెట్టాడు. with the blessed assurance policy. ఆయన ఖచ్చితంగా ఒక దీవించబడిన హామీతో ఒక పాలసీని మనకి ఇస్తున్నాడు ఆయన. With this insurance there are no hidden interpretations. ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీలో, దేవుడు పెట్టిన ఇన్సూరెన్స్ కంపెనీలో ఎటువంటి దాపరకాలు ఏమీ లేవండి అక్కడ. When you have a problem, ఏ సమస్య వచ్చినా you can walk and knock at the door తిన్నగా దేవుని యొక్క తలుపు తట్టొచ్చు. నువ్వు and say, my Jesus, నువ్వు అనొచ్చు, నా ప్రభు అయిన యేసు, I have a problem. నాకు ఈ సమస్య వచ్చింది.
Amen, amen, amen. ఆమేన్ ఆమేన్ ఆమేన్. It's like your car. అది మీ కారు వలెనండి. You are involved in the accident మీరు గనక మీ కారుకి యాక్సిడెంట్ అయిందనుకోండి, and your car was insured. మీ కారుకి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, You go to the insurer. నువ్వేం చేస్తావు? ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్తావు, Knock, 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 knock. తలుపు కొడతావు ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి My వెళ్ళి, car is damaged. నా కారు పాడైపోయిందంటావు. They say, Killer, bring it here. వారు ఏమంటారు? ఇక్కడ కూర్చోండి అంటారు. They repair it. వారు దాన్ని రిపేర్ చేసి ఇస్తారు మీకు. My house is bent. నా ఇల్లు కాలిపోయిందండి అన్నావనుకో, They build it. వారు ఇల్లు కట్టిస్తారు. Hallelujah. హల్లెలూయా. Amen, amen, amen. అందరూ ఇక్కడే ఉన్నారా? And our Jesus, మన యేసు కూడా, when you have cancer, నీకు క్యాన్సర్ కంతుంటే, diabetes, డయాబెటీస్ ఉన్నా, షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, backache, అది వెన్నుపూస నొప్పి అయినా, migraine, అది మైగ్రేన్ అయినా, tumor, అది కంతులైనా, you go to Jesus తిన్నగా యేసు దగ్గరికి వెళ్ళిపోండి. and say, Lord Jesus, నువ్వేమన్నానంటే, ప్రభువైన యేసు repair me. నన్ను రిపేర్ చేయండి అయ్యా. And he says, by faith, ఆయన అంటాడు, విశ్వాసము ద్వారా receive your healing. ఈ స్వస్థతను పొందుకో. Hallelujah. హల్లెలూయా. Amen, amen, amen. ఆమేన్ అంటారా? That's why he heals you. అందుకే యేసు నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. Because you are the member of Blessed Assurance. ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో నీవు కూడా సభ్యుడివై ఉన్నావు. You are a member of eternal life. నీవు నిత్య జీవములో నీవు కూడా భాగస్వామి అయి ఉన్నావు. You are a member of the kingdom of God. దేవుని రాజ్యము నిజంగా నీవు కూడా సభ్యుడివై ఉన్నావు. All the blessing, they are yours. దీవెనలన్నీ కూడా నీవై ఉన్నాయి. Receive the blessing. ఈ రాత్రి ఆ దీవెనలు పొందుకునే వెళ్ళాలి. Oh, my. చెప్తారా? మహిమ 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 మహిమ. Hallelujah. హల్లెలూయా. This is your time ఇదే నీ సమయము. to realize your blessings are నీ here. దీవెనలు ఇక్కడ ఉన్నాయని నువ్వు గుర్తెరగాలి. The blessings are not in heaven. ఈ నీకు కావలసిన దీవెనలు పరలోకంలో లేవండి. They are here. ఆ దీవెనలు ఇక్కడే ఉన్నాయి. Our God is able to repair. మన దేవుడు ప్రతి వాటిని బాగు చేయగల సమర్థుడు ఆయన. He repairs your eyes. ఆయన నీ కంటిని బాగు చేయగలడు. He repairs your ears. నీ చెవులను కూడా ఆయన బాగు చేయగలడు. He repairs your cancer. నీ క్యాన్సర్ కంతులను బాగు చేయగలడు ఆయన. He repairs your fibroids, your tumor, your sugar diabetes, నీ your షుగర్ అయినా, BP. నీ షుగర్ అయినా, బీపీ అయినా, కంతులైనా, ఏ సమస్య అయినా దేవుడు బాగు చేయగల సమర్థుడు. Because you are the policy holder. ఎందుకంటే దాంట్లో భాగస్వాముడు నీవై ఉన్నావు. Glory to God. దేవునికే మహిమ కలుగును గాక. And he says, ఆయన అంటున్నాడు, if our earthly house of this tabernacle was dissolved, ఆయన ఏమంటున్నాడంటే, భూమి మీద ఈ గుడారము శిథిలమైపోయినా గాని we have another house, ఖచ్చితంగా దేవుడు ఇంకొక గృహాన్ని మన కోసం కట్టించాడు. not made by hands of people, అది హస్తకృత్యాలతో తయారు చేయబడిన ఇల్లు కాదు, but by God himself. దేవుడే ఆ ఇంటిని మన కోసం కట్టించాడు. If God can't repair you, దేవుడు నిన్ను బాగు చేయగల సమర్థుడైతే, if God can't repair you, నిన్నే గనక దేవుడు బాగు చేయగల సమర్థుడైతే, he takes the engine ఆయన ఇంజిన్ కూడా తీసుకోనగలడు ఆయన. and put in another body. ఈ ఇంజిన్ తీసుకెళ్లి వేరే శరీరంలో కూడా అమర్చగల దేవుడు ఆయన. Hallelujah. హల్లెలూయా. There is another body. ఇంకొక శరీరం నీ కోసం ఎదురు చూస్తుంది. While you are here, నీవు ఇక్కడ ఉన్నప్పుడే there is another body. ఇంకొక శరీరం నీ పక్కనే ఉన్నది. The open body నీ వాక్య శరీరం నీ పక్కనే ఉన్నది. is waiting for you. నీ కోసం ఆ శరీరం ఎదురు చూస్తూ ఉన్నది. Double blessing. రెండంతల దీవెనలు దేవుడి రాత్రి నీకు ఇస్తా ఉన్నాడు. Double coverage. నిజంగా రెండు కవరేజ్లు దేవునికి ఇస్తా ఉన్నాడు. Double portion. రెండంతల భాగాన్ని దేవునికి ఇస్తున్నాడు. While you are here, ఇక్కడ కూర్చున్నప్పుడే he can repair you. నువ్వు బాగు చేసుకోగలవు. If he can't repair you, నీకు నువ్వు బాగు he చేసుకోలేకపోతే gives you another body. వేరొక శరీరం నీకు అవసరమై ఉన్నది. హల్లెలూయా. What a blessing. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి. Man. నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. So why should you get deprived of the blessings? అందుకే ఆ దీవెన నుంచి ఎందుకు మీరు తప్పుకుంటున్నారు? దీవెనలు ఎందుకు పొందుకోలేకపోతున్నారు? He says in the message, love. ఆయన ప్రేమ అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు,
Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. Sorry. క్షమించండి. It says divine healing is just a benefit that goes with your life insurance. నిజంగా ప్రవక్త ఏమంటున్నాడంటే దైవిక స్వస్థత అనేది ఆ దేవుడు ఏర్పరిచిన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీలో దేవుడు కొంచెం భాగాన్ని, ఒక లాభాన్ని మాత్రమే దేవుడు నీకు ఇస్తున్నాడు. And David said, bless the Lord, O my soul. దావీదు ఏమంటున్నాడంటే నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, And forget not all his benefits. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము అంటున్నాడు ఆయన. God has given you the benefit. దేవుడు నీకు ఈ రాత్రి ఎన్నో ఉపకారములు చేశాడు. What a blessing. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి. The devil can scare you. ఓ నిజంగా దయ్యము నిన్ను ఎంత మాత్రము భయపెట్టలేదు. You are a special child. ఎందుకంటే నువ్వు దేవునికి ప్రత్యేకమైన కుమారుడవై ఉన్నావు, కుమార్తెవై ఉన్నావు. You are part of God. మీరు దేవునిలో భాగమై ఉన్నారు. And when their little children were sick, ఎప్పుడైతే ఆ యొక్క చిన్న బిడ్డ ఎప్పుడైతే రోగముతో పడి ఉన్నప్పుడు God erected a brass serpent, దేవుడు అక్కడ ఇత్తడి సర్పాన్ని పైకి లేపాడు. like the one Moses had in his hand, ఎలాగైతే మోషే చేతిలో ఒక కట్టెని కలిగి ఉన్నాడో, like a stick, ఒక కట్టె వలె మోషే ఎలాగైతే కలిగి ఉన్నాడో, only in a symbol with a snake wrapped around it. ఆయన ఏమంటున్నాడంటే ఇత్తడి సర్పము రూపములో దాన్ని పైకెత్తాడు ఆయన. What was it? అది ఏంటది? They were drawing dividends on their insurance policy. వారి ఇన్సూరెన్స్ పాలసీల నుంచి వారికి రావాల్సిన లాభాన్ని ముందుగానే దేవుని దగ్గర నుంచి వారు పొందుకుంటున్నారు. In the Old Testament, పాత నిబంధనలో before Jesus came, యేసుక్రీస్తు భూమి మీదకి రాకమునుపే he told them, erect a brazen serpent. ఆయన పాత నిబంధనలో ఏమని చెప్పాడంటే ఇత్తడి సర్పాన్ని పైకెత్తమని చెప్పాడు. నిజమేనా? And Moses put a snake, మోషే కూడా ఏమని చేశాడంటే ఇత్తడి సర్పాన్ని పైకెత్తాడు. and whosoever was bitten, ఎవరైతే పాము కాటు చేత, ఎవరైతే పాము కాటేసిందో, whosoever was sick, ఎవరైతే రోగంతో బాధపడుతున్నారో he went to look there. ప్రతి వారు ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు, And when they looked, ఎప్పుడైతే ఇత్తడి సర్పాన్ని చూస్తారో they were healed. వారు స్వస్థత పొందుకుని వెళ్తారు. By a symbol. కేవలము దేవుడు ఒక సూచన అక్కడ ఇచ్చాడు. But today, కానీ ఈ రోజు మాత్రము it's not a symbol. ఆయన సూచన ఇవ్వలేదు కానీ Jesus Christ himself, యేసుక్రీస్తు స్వయంగా దిగి వచ్చాడు. he died on the cross. ఆయన శిలువ మీద నీ కోసం నా కోసం చనిపోయాడు. He's not on the stick. ఆయన నిజంగా ఇత్తడి సర్పంలో పైకెత్తలేదు కానీ He's in you. ఆయన నీలోనే ఉన్నాడు. Healing is here. యేసు ఇక్కడ ఉన్నాడండి. You can receive your healing. నీ స్వస్థత ఈ రాత్రి కూడా నువ్వు పొందుకోవచ్చు. We are drawing. మనము దేవుని దగ్గర నుంచి లాక్కుంటూ ఉన్నాం. Lakutona. లాక్కుంటూ ఉన్నాం. Lakutona. అనుకోండి మీరు కూడా. తెలుగు భాష కొంచెం అర్థం చేసుకోండి ఆయన భాష. We are drawing. మనము లాక్కుంటూ ఉన్నామా? Draw what belongs to you. నీకు చెందిన భాగాన్ని దేవుని దగ్గర నుంచి రాత్రి నువ్వు లాగేసుకోవాలి. Me, I'm not waiting at the end time. నేను మాత్రము ఎప్పుడో వచ్చేంత చివరి కాలం వరకు నేను ఎదురు చూడలేనండి. I want to enjoy అది ఈ రోజే నాకు కావాలి. the blessings now. దీవెనలు నాకు ఈ రాత్రే కావాలని నువ్వు పొందుకోవాలి. Who can enjoy to have money, plenty of money when you are 90 years old? చూడండి 90 సంవత్సరాలు కనుక ముసలోడు అయిపోయావు అనుకో, నీకు ఎంత డబ్బు ప్లేట్లో పెట్టిస్తే నువ్వు ఏం చేసుకుంటావు? Now you are 90 and 90 you are సంవత్సరాలకి కర్రట్టుకుని పాపం with a stick. కర్రతో నడుస్తే పరిస్థితికి వచ్చేసిన తర్వాత Then the government gives you lakhs and lakhs of నీకు money. లక్షలు ఇచ్చింది అనుకో, How can you enjoy it? ఏం చేసుకుంటావు నువ్వు? It will be of no use. అది ఎందుకు పనికిరాదు నీకు. నిజమేనా? But I want to enjoy now. కానీ నువ్వేమని చెప్పాలంటే ఇప్పుడే నేను దాన్ని ఆనందించాలి. ఇప్పుడే I want healing now. స్వస్థత నాకు ఇప్పుడే కావాలి.
I want the power. I want the joy. I want the Holy Ghost now. ఆ శక్తి ఇప్పుడే నాకు కావాలి, సంతోషము నాకు ఇప్పుడే కావాలి, ఆనందము నాకు ఇప్పుడే కావాలి, పరిశుద్ధాత్మ ఇప్పుడే కావాలి. Not in the future. అది భవిష్యత్తులో మనకొద్దు గాని I want the Holy Ghost now. పరిశుద్ధాత్మ ఇప్పుడే కావాలి. Ipule. ఇప్పుడే. Ipule. Can you say amen? ఆమేన్ చెప్తారా గట్టిగా? Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. How can you enjoy? ఎలా మీరు ప్రస్తుతం బ్రతకగలరండి? What kind of assurance did Abraham have? అసలు దేవుడు అబ్రహాముకు ఎటువంటి హామీనిచ్చాడు? From the doctors of that day, ఆ దినము యొక్క వైద్యుల దగ్గర నుంచి ఏమైనా హామీ పొందుకున్నాడు అబ్రహాము? when he was 100 years old దాదాపుగా అబ్రహాము 100 సంవత్సరాల వయసు కలిగిన వాడైనప్పుడు, and Sarah was 90 years old, అక్క శారా మాత్రము 90 సంవత్సరాల వయసు కలిగింది. and she was going to have a child, ఆమె కూడా నిజంగా ఒక కుమారుని కనబోతూ ఉన్నది. which insurance was going to accept them? దేవుడు నిజంగా ఎవరు దానికి హామీనివ్వగలరండి? No insurance. ఎవ్వరు కూడా దానికి హామీనివ్వలేరు. They were all afraid. ఎందుకంటే ప్రతి వారు భయపడిపోయారు. ఆ బీమాకి ఎవరు హామీ ఇవ్వగలరు? This woman might die. ఎందుకంటే ఈమె చాలా వృద్ధురాలు, బహుశా ఈమె We are going చనిపోవచ్చు. to pay a lot of money. ఈమె చనిపోతే తిరిగి ఎక్కువ డబ్బులు వారికి చెల్లించాలని భయపడతారు. Every insurance refused. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ వారిని నిరాకరించింది. But Abraham, కానీ అబ్రహాముకు he went to Jehovah. యెహోవా దేవుడి దగ్గరికి He వెళ్ళాడు. says, you are my life. ఆయన ఏమంటాడంటే నా జీవము You are నీవే, my giver. నా ఇచ్చువాడవు నీవే, You are my police maker. నీవే నన్ను తయారు చేసిన You వాడవు, shall make a way. నీవు నా కోసము మార్గము సరళము చేయగలవు. His faith held in God. ఆ విశ్వాసాన్ని దేవుడి ఎడల అబ్రహాము చూపించాడు. Hold your faith in God. మీరు కూడా విశ్వాసాన్ని దేవుని ఎడల కలిగి ఉండాలి. He rested upon the word of God. దేవుని వాక్యం మీద అబ్రహాము ఆధారపడ్డాడు. He said, the one who promised is faithful. అబ్రహాం ఏమన్నాడంటే, ఎవరైతే వాగ్దానము చేశాడో వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. The doctor said your wife can't give birth. ఆ యొక్క వైద్యులు అన్నారు, నీ యొక్క భార్యకి పిల్లలు పుట్టరు. She said, that is your thinking. ఆమన్నది, అది మీరు ఆలోచిస్తున్నారు అలాగన్నది. But my God కానీ నా దేవుడు will give her a child. నాకు ఈ సమయంలో కూడా బిడ్డల్ని ఇవ్వగల సమర్థుడు ఆయన. They say this cancer, this tumor, this sugar will never go. You say no, it will go. వైద్యులు నీకు గనక చెప్తే ఈ క్యాన్సర్ కంతి పోదు, ఈ రోగం పోదు అని నీకు చెప్తే నీవేమని చెప్పాలంటే వైద్యుడికి, నా దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు, అతడు చేయగలడు. My faith is in God. నా విశ్వాసము దేవుళ్ళనే కలిగి ఉన్నాను. That's why we are here tonight. అందుకే ఈ రాత్రి మనం ఇక్కడ ఉన్నామా? Receive the blessing. మీరు దీవెనలు ఈ రాత్రి పొందుకునే ఇంటికి వెళ్ళారు. Glory to God. దేవునికే మహిమ కలుగును గాక. What kind of insurance did Job have when he lost his wealth? అసలు యోబు తన పిల్లల్ని పోగొట్టుకున్నప్పుడు, సమస్త సంపదను పోగొట్టుకున్నప్పుడు యోబుకి ఏ హామీ ఉన్నదండి? He lost his children ఆ పిల్లల్ని యోబు పోగొట్టుకున్నాడు. and he was sick. అతడు చాలా రోగంతో పడి ఉన్నాడు. And his wife said, curse God and die. నిజంగా తన భార్య అంటుంది, దేవుని దూషించి అవమానపరిచి నువ్వు కూడా చనిపోమన్నది. Job looked at her ఆ యోబు ఆమె వైపుకి చూసి అన్నాడు, and says, you speak like a foolish woman. నువ్వు ఏదో బుద్ధి లేని స్త్రీ వలె మాట్లాడుతున్నావు. God gave and God he has taken. Blessed be his holy name. యోబు ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవా నామానికే మహిమ కలుగును గాక అన్నాడు. The Bible says Job sinned not, చూడండి, యోబు ఎన్నడూ కూడా పాపము చేసి పడిపోలేదు. but his faith held in God. కానీ విశ్వాసాన్ని ఆ యొక్క యోబు దేవుని ఎడల కలిగి ఉన్నాడు. And one day, ఒక రుచిన while he was on the ash pile ఆయన ఎప్పుడైతే ఆ బూడిదలో కూర్చుని ఉన్నాడో, with the bowels all over, ఆ పుండులన్నీ కూడా శరీరంలో కూడా ఉన్నాయి. then he saw the stone అతను rolled చూసింది away. ఏంటంటే ఒక బండ తొలగిపోతూ ఉన్నది. And the Son of Man came out. మనుష్య కుమారుడు బయటికి వచ్చాడు. అక్కడ
And Job shouted. యోబు బిగ్గరగా అరిచాడు. He says, I know. నేను ఎరిగి ఉన్నాను. Though my flesh is eaten up. నా శరీరము కుళ్ళిపోయి కృషించినా గాని. And my skin is consumed. నిజంగా నా శరీరము నశించినా. Yet with my own eyes. అయినా గాని నా సొంత కన్నుల చేత. I shall see my God. నేను నా దేవుని చూశాను. Because my Redeemer liveth. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు. He held on. ఓ ఆయన గట్టిగా పట్టుకొని ఉన్నాడు. He held on. అతను పట్టుకొని ఉన్నాడు. In the veil of ఓ God. దేవుని గట్టిగా పట్టుకొని ఉన్నాడు యోబు. God paid him some dividends. దేవుడే ముందు ఆ భజనాన్ని యోబుకి ఇచ్చేశాడు. He paid him some comforting. ఆ కావలసిన ప్రతిదీ కూడా యోబుకి దయచేశాడు దేవుడు. And the Bible says he was restored. బైబిల్ ఏమని చెప్తుందంటే మునుపటి కంటే బహు ఆస్తిపరుడుగా యోబు మారిపోయాడు. With a double blessing. రెండంతల దేవుడు తిరిగి దీవెనలు ఇచ్చాడు యోబుకి. With more children, more wealthy, more riches. ముందు కంటే ఎక్కువ ఆస్తికర్తగా యోబుని చేశాడు. మునుపటి కంటే ఎక్కువ కుమార్తెల్ని దేవుడు ముందుగా ఇచ్చేశాడు యోబుకి. God is able to pay you. దేవుడు నీకు కూడా తిరిగి ఇవ్వగల సమర్థుడు ఆయన. I don't care how you have suffered. నీవు ఎంత బాధపడ్డావో నేను దాన్ని లెక్క చేయను గాని. That's why we are here tonight. అందుకే ఈ రాత్రి మనం ఇక్కడ ఉన్నాము. To receive your down payment. నీది భజన ఈ రాత్రి నువ్వు పొందుకుని వెళ్ళాలి. Receive the deposit. ఓ దేవుడు నీకు ముందుగా ఇస్తున్న డిపాజిట్ తీసుకుని వెళ్ళాలి. Receive the blessings of God. దేవుని యొక్క దీవెనలు పొందుకుని వెళ్ళాలి. We are the partaker. మనము ఆయనలో భాగస్వామ్యమై ఉన్నాం. We have got a foretaste. ఆయన నిజంగా ముందే మనకు రుచి చూపిస్తా ఉన్నాడు. We have tested the kingdom. ఆ రాజ్యాన్ని మనకు ముందే రుచి చూపిస్తున్నాడు ఆయన. We have tested the power. దేవుని శక్తిని మనకు ముందే రుచి చూపిస్తున్నాడు ఆయన. We have tested the resurrection. ఆ పునరుద్ధానాన్ని దేవుడు ముందుగా మనకు రుచి చూపిస్తున్నాడు. We have tested the healing. మీరు స్వస్థతని రుచి చూస్తూ ఉన్నారు. Whatever you desire, నీకు ఏది కావాలన్నా you can taste now. ఈ రాత్రి నువ్వు దాన్ని రుచి చూడవచ్చు. What a blessing. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. And he says in the message, faith is the substance. ఆయన విశ్వాసమే నిజ స్వరూపం అనే వర్తమానంలో ఆయన అంటున్నాడు. While we are groaning, veiled in this tabernacle of humiliation. ఈ యొక్క మనుషుని చే లేకపోతే భూమి మీద ఈ గుడారములో మనం ఎంత మాత్రం క్షీణించినా కృషించినా గాని We have the earnest of our perfect, complete redemption. దేవుడు ఏమంటున్నాడంటే ఖచ్చితంగా ఒక సంచకరువుగా పరిపూర్ణమైన విమోచన దేవుడు మనకిస్తా ఉన్నాడు. Back like we was in the beginning when God created Adam. దేవుడు ఆదాముని ఆ సృష్టిలో ఆ మొదటి కార్యంలో ఆదాముని ఎలాగైతే సృజించాడో దేవుడు మనల్ని కూడా తిరిగి అదే విధంగా చేయబోతూ ఉన్నాడు. We have a foretaste of glory divine. నిజంగా ఆ యొక్క దైవిక మహిమ దైవికము లేకపోతే దైవిక స్వస్థతని దేవుడు ముందుగానే మనకు రుచి చూపిస్తున్నాడు. By the baptism of the Holy Ghost. పరిశుద్ధాత్మ బాప్తిజము చేత దేవుడు మనకి రుచి చూపిస్తున్నాడు. Receive the baptism ఈ బాప్తిసాన్ని మీరు పొందుకోవాలి. of the Holy Ghost. పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని మీరు పొందుకోవాలి. Then you have a foretaste. అప్పుడే ఆ రుచిని నువ్వు కలిగి ఉంటావు. And when you test God, దేవుణ్ణి గనక ఒక్కసారి రుచి చూస్తే no one can lie, can cheat, can tell you there is no God. ఎవరు కూడా నిన్ను మోసగించలేరు. ఎవరు కూడా నిన్ను తృణీకరించలేరు. దేవుడు లేడని ఎవరు నీకు చెప్పజాలరు. We have tested the refreshment coming from the presence of God. దేవుని యొక్క ప్రసన్నత రాబోతున్న దానికంటే ముందే దేవుడు మనకి సాదృశ్యంగా రుచిగా ఒక భజన రూపంలో దేవుడు మనకు ముందే ఇచ్చేశాడు. To water the church, to make it grow in grace. క్రీస్తు యేసులో ఒక సంఘము ఎలా ఎదగాలో దేవుడు ప్రసన్నతలో ఎలా ముందుకు సాగాలో దేవుడు మనకు భూమి మీద నేర్పించాడు. As you are walking in this journey, ఈ యొక్క యాత్రలో నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు you have sweated, నీవు చాలా అలసిపోయి చెమటోర్చి you labor. నీవు చాలా కష్టపడి Jesus comes యేసు అంటాడు వచ్చి and says, my son, ఇదిగో నా కుమారుడా, my daughter, నా కుమార్తె, don't worry, కంగారు పడకు, I'm going to refresh you. నేను తిరిగి నీకు ఇస్తాను. He gives you a joy. ఆయన నీకు
పోయిన ఉద్యోగాన్ని తిరిగిస్తాడు. He gives you power. దేవుని శక్తిని నీకు ఇస్తాడు. And you say, అప్పుడు నువ్వు తేరుకుంటావు, గాలి పీల్చుకుంటావు. that you can continue the journey. అప్పుడు నువ్వు యాత్రలో ఇంకొంచెం స్పీడ్గా పరిగెడతావు. Don't be tired. ఎప్పుడు అలసిపోవద్దు సోదరి సోదరులారా. Don't be weary. ఎప్పుడు కంగారు పడొద్దు. We shall soon reach our destination. చాలా త్వరగా మన గమ్యస్థానానికి మనము చేరుకుంటూ ఉన్నాము. Rapture will take place. ఎత్తబాటు That's why we say జరగబోతున్నది. amen. అందుకే మనము ఆమేన్ చెప్పగలమా? Amen, 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 amen. గట్టిగా చెప్తామా? ఆమేన్. Hallelujah to Jesus. యేసుకి హల్లెలూయా. He is a wonderful God. ఆయన అద్భుతకరుడు. ఆయన You can never be the same. ఎన్నడూ ఒక పాత వ్యక్తిగా తిరిగి ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. My. నిజంగా దేవునికి మహిమ. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారండి? After being so hungry, you didn't eat food from morning, and then they prepare food with nice chicken curry, అంత ఒకవేళ chicken tandoori. ఒకవేళ అనుకోండి, ఒక రోజు భోజనం లేదు, ఉదయం నుంచి ఏం తినలేదు, పాపం ఆ కడుపు కాలుతుందో పక్కన ఆకలితో. సాయంకాలం వచ్చినప్పటికి మంచి మాంసం కూర వండి పెట్టి తందూరి చికెన్ తయారు చేశాడు అనుకోండి, And some good rice there. మంచి ఆ బియ్యముతో మంచి బియ్యముతో వంటొండి అన్నం పెట్టాడు అనుకో. And you are there sad. నువ్వేమనుకుంటావు? ఇంకేం చేస్తావు? దాన్ని కలిపి కలిపి ఎప్పుడు తినేద్దామా అని చూస్తావు. నిజమేనా? You feel joy. నీవు ఆనందంతో గంతులేస్తావు. Do you sleep when you are eating? తింటున్నప్పుడు నిద్రపోతారా? You are eating, you are hungry, and ఆకలేసింది అనుకోండి, ఆకలేసిన సమయంలో మీ ముందు గనక భోజన పదార్థాలు పెట్టారనుకోండి, తింటున్నప్పుడు నిద్రపోతూ తింటావా? but when you are eating, the eyes are open. తింటున్నప్పుడు కళ్ళంతా ఎంత తెరుచుకుంటావు మళ్ళీ. What about the word of God? అలా ఈ భూలోకంలో ఇలా తింటుంటే దేవుని వాక్యము సంగతి ఏంటి? This is more than chapati. ఇది చపాతీ కంటే ఉన్నతమైనది. This is more than chicken. ఇది మాంసము కంటే గొప్పదై ఉన్నది. Amen, 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 amen. ఆమేన్ అంటారా? There must be joy. నీవు కూడా ఆనందముతో తినాలి. The joy of your salvation. నీ రక్షణ ఆనందమును కలిగి ఉండాలి. There must be power. నీలో శక్తిని దేవుడు పెట్టాడు. There must be stimulation. లోపల ఏదో ప్రోత్సహించే విధంగా ప్రేరేపణ పూర్వకంగా నువ్వు ముందుకు సాగాలి. When they cook a nice meal ఒక here, మంచి వంటకాన్ని, మీకు ఇష్టమైన వంటకాన్ని వండి పెట్టారనుకోండి మీ ముందు, the saliva just comes out. ఆ నోట్లో నుంచి అది కూడా కారిపోతుంది. ఏమంటారు దాన్ని? లాలాజలం కారిపోతుంది అంటారు. The saliva, యా, it comes out. ఆ లాలాజలం కారిపోతూ ఉంటుంది చాలా మందికి. ఎప్పుడు తినేద్దామని. No one says, come out. నోరూరు పోయి ఎవరు కూడా బయటికి వెళ్ళిపోదాం అనుకోరు. పరిగెడతారా? It just comes out. అది నిజంగా అది తెలియకుండానే ఆ లాలాజలం బయటకు వచ్చి పడిపోద్ది. Even you, నీవు కూడా అంతే. you just say, amen. నువ్వు ఆమేన్ అని దేవుని వాక్యాన్ని Hallelujah. స్వీకరించాలి. హల్లెలూయా అని దేవుని వాక్యాన్ని స్వీకరించాలి. Because of the spiritual food in due season. ఎందుకంటే ఋతువుకు సరిపడు ఆత్మీయ ఆహారము దేవుని వాక్యమై ఉన్నది. There's power. దీంట్లో శక్తి ఉన్నది. Delicious. ఇది నిజంగా చాలా రుచికరమైనది. We have tasted. దాన్ని మనము రుచి చూసాము. We have enjoyed మనము ఆనందిస్తూ ఉన్నాము. the spoken word. పలకబడిన మాటలో గొప్ప ఆనందం ఉన్నది. That's why we are here tonight. అందుకే ఈ రాత్రి మనం ఇక్కడ ఉన్నాము. The spoken word. పలకబడిన మాటయే మూల The విత్తనమైనది. message of the hour. అది గడియ వర్తమానమై It ఉన్నది. must give you stimulation. అది తిరిగి నిన్ను ప్రోత్సహించి నిన్ను నిజంగా మేల్కొల్పుతుంది. Gives you joy నిన్ను ఆనందింపజేస్తున్నది. to say you are a son and daughter of అది God. నీకేమని చెప్తుందంటే నీవు దేవుడి కుమారుడు అని కుమార్తెవని నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. When we were sick, మనము రోగముతో పడి ఉన్నప్పుడు we have redemption. ఖచ్చితంగా దేవుడు మనకు విమోచన ఇచ్చాడు. blessings. దేవుడు దీవెనలు ఇచ్చాడు. Divine healing as a foresign ఆ దైవిక స్వస్థత దేవుడు మనకి ముందే ఒక రుచి చూపించాడు. that someday this
mortal, we will take up immortality. దానికి ఏది సాదృశ్యంగా ఉందంటే ఈ మధ్యమైనది అమర్త్యతను ధరించుకోబోతుందని దైవిక స్వస్థత దేవుడు ముందుగానే రుచి చూపించాడు. We have a foretaste మనము దేవుడు ముందుగానే మనకి రుచి చూపించాడు. of the resurrection. పునరుద్ధానపు రుచిని దేవుడు ముందుగా చూపించాడు. We have come from death unto life. మనము మరణములో నుండి జీవంలోకి ప్రవేశించాము. Why can't you say amen? అందుకే మీరు ఆమేన్ చెప్తారా? We have a foretaste మనకి దేవుడు రుచి ముందే చూపించేశాడు. of the final benefits. ఆ చివరిలో రాబోతున్న ఆ లాభం యొక్క ఆ యొక్క అనుభూతి దేవుడు మనకు ముందే చూపించాడు. Amen, amen, amen. చెప్తారా ఆమేన్ ఆమేన్? We have a foretaste మనము దాన్ని ముందే దేవుడు రుచి చూపించాడు. of eternal life నిత్య జీవాన్ని దేవుడే ముందు రుచి చూపించాడు. by the Holy Spirit given to us. పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు. We have a foretaste మనము దాన్ని ముందే రుచి చూచాం. of divine healing ఆ దైవిక స్వస్థతను ముందే రుచి చూచాము. that we are receiving in the body. అందుకే ఈ శరీరంలో దైవిక స్వస్థత మనం పొందుకుంటున్నాం. We have a foretaste మనము ముందుగానే రుచి చూచాము. of the kingdom to come ఓ రాజ్యము రాబోక మునిపే ఆ రాజ్యాన్ని మనం రుచి చూచాము. by His presence ఆయన ప్రసన్నత మనం రుచి చూచాము. and the anointing. అభిషేకాన్ని రుచి చూచాము. We have a foretaste. ఓ నిజంగా మనం రుచి చూచామా? That's why we are joyous. అందుకే మనం ఆనందంతో గంతులేయాలి. Can I hear your amen? మీ ఆమేన్ అనే శబ్దాన్ని Can I వినిపిస్తారా? hear your hallelujah? మీ హల్లెలూయాని గట్టిగా అరుస్తారా? Jesus is here. యేసు ఈ రాత్రిగా ఉన్నాడు. He can touch you. ఆయన నిన్ను ముట్టగలడు. He can make a way. ఆయన నీ మార్గం సరళం చేయగలడు. You are blessed. నిన్ను దీవించగల You are సమర్థుడు. anointed. నీవు దీవించబడ్డావు. Amen, amen, ఆమేన్ amen. అంటావా? Mahima, 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 glory. చెప్తారా? మహిమ 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 దేవునికి మహిమ కలుగును గాక. What a blessing. ఎంత గొప్ప ధన్యత దేవుడు ఈ రాత్రి మనకిచ్చాడు. Moses sent 12 spies మోషే 12 వేగిలి వారిని పంపించాడు. into Canaan, the promised land. ఆ వాగ్దాన స్థలమైన కానానుకి 12 వేగిలి వారిని పంపించాడు. And they came up with grapes and pomegranate, the fruits of Canaan. వారు కానాను దేశంలో ఫలిస్తున్న ద్రాక్ష పళ్ళు ఆ ఫలాలన్నీ కూడా రుసువు రూపంలో తీసుకొచ్చి చూపించారు. Then 10 of them said, no, we can't go there. They are giants. దాంట్లో 10 మంది ఏమన్నారంటే అక్కడ గొప్ప గొప్ప యోధులు ఉన్నారు, మనం అక్కడ వెళ్ళలేమన్నారు. Caleb and Joshua. కానీ యెహోషువ కాలేబులు మాత్రం ఏమన్నారంటే Caleb and Joshua. యెహోషువ కాలేబులు ఏమన్నారో తెలుసా? They are tested. వారు దాన్ని రుచి చూశారు. They are tested. వారు రుచి చూశారు. They said, వారు అన్నారు, we are more than able. మనము వారి కంటే ఎక్కువై ఉన్నాం. We are going. మనము వెళ్తున్నాము. If you want go, మీరు వెళ్ళకపోయినా me I'm going. మేము మాత్రం వెళ్ళి తీరుతామన్నారు. And I'm saying ఈ tonight, రాత్రి మీకు కూడా చెప్తున్నా, I'm telling you tonight, మీకు కూడా చెప్తున్నాను ఈ రాత్రి, if you won't go, మీరు వెళ్ళకపోయినా me I want to go. నేను మాత్రం వెళ్ళి తీరుతాను. Let no one stand in your way. నేను వాక్యముతోనే నిలబడి ఉంటాను. You are more than able. అప్పుడు మీరు కూడా చేయగలరు. We are more than able. వాక్యముతో నిలబడినప్పుడు మనం అందరికంటే చాలా ఉన్నతమైన వారమే. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. There was no way anyone could stop Joshua and Caleb. ఎవరు యెహోషువని ఆ కాలేబుని ఎవరు కూడా ఆపలేకపోయారు. Because ఎందుకంటే వారు they రుచి చూశారు tested. కాబట్టి. వారు రుచి చూశారు కాబట్టి. they knew the land is there. వారికి తెలుసు ఆ దేశం అక్కడ ఉందని వీరు రుచి చూశారు. With honey and milk. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశమై ఉన్నది. No one was going to stand in their way. ఎవరు కూడా వారు వెళ్తున్న మార్గంలో వారిని ఆపలేకపోయారు. Because they tested. ఎందుకంటే వారు రుచి చూశారు కాబట్టి ఎవరు ఆపలేకపోయారు. Glory. దేవునికి మహిమ. And Ruthie
అక్కడ రూతును కూడా చూడండి. all the way from the Moabite. అక్కడ మోయాబు దేశము నుండి She told her mother, ఆమె అత్తగారికి చెప్తున్నది, don't chase me. ఓ అత్తగారు అంటుంది, నన్ను వెంబడించొద్దు, I'm going to follow you. నేను నిన్నే వెంబడిస్తానంటుంది ఆమె. Your God will నీ be my దేవుడే God. నా దేవుడు, Your people will be my people. నీ జనమే నా జనము. Where you die, I'll die నువ్వు there. ఎక్కడైతే చనిపోయి పాతి పెడతావో నేను కూడా అక్కడే చనిపోతాను. And Naomi says, let's go. నయోమన్నది, అయితే రా వెళ్దాం అన్నది. And they begin to go వారు వెళ్తూ ఉన్నారు. to Bethlehem, Judah. బెత్లెహేము యూదా దేశానికి వెళ్తున్నారు. When they reach there, ఎక్కడ ఉన్నారు వాళ్ళు? Ruth said, రూత్ అంటుంది, Mama, అమ్మా I want to go and green, find some food, నేను మన కోసం ఆహారం సిద్ధపరచడానికి ఒక పొలం నాకు కావాలి. to pick up the leftovers. ఓ నిజంగా మన పేదరికాన్ని పోగొట్టడానికి ఒక పొలం మనకి కావాలి. Says, my daughter, ఆమన్నది, నా కుమార్తె you can go. నీవు వెళ్ళు, Go and find some food. వెళ్ళి చేదుకో, కావాలంటే ఏమైనా We are తినడానికి going- ఆహారం దొరుకుతుందేమో చూడు. We are going to die. మనము చనిపోబోతున్నాం. And Ruthie, ఈ రూతు వెళ్తూ ఉన్నది. she began to go ఆమె వెళ్తూ ఉన్నది. with her basket. ఆమె ఆ యొక్క బుట్టను ఎత్తుకుని వెళ్తూ ఉన్నది. She looked this side. ఆమె ఇటు చూసింది. She saw a field. ఆమె ఒక పొలాన్ని చూసింది. No. ఈ పొలం నాకు వద్దు. This side, no. ఇటు చూసింది, ఈ పొలం వద్దు. This side, no. అటు చూసింది, ఆ పొలం వద్దు. Then she came to Boaz. అప్పుడు బోయాజు యొక్క పొలంలోకి ఆమె వచ్చింది. And the Boaz is our Lord Jesus Christ. ఇప్పుడు ఈ కాలంలో మన బోయాజు ఎవరనగా ప్రభు అయిన యేసుక్రీస్తే మన బోయాజు అయి ఉన్నాడు. Amen, 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 amen. ఆమేన్, 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 ఆమేన్. Hallelujah. చెప్తారా గట్టిగా హల్లెలూయా. Glory, glory, glory. మహిమ, మహిమ, మహిమ. And she said, I will stay here. ఆమెమన్నదంటే ఈ పొలంలోనే నేను చేదుకుంటాను. And tonight, ఈ రాత్రి కూడా I can tell you, మీకు నేను చెప్తూ ఉన్నాను, stay here. ఇక్కడే మీరు ఉండాలి. Stay in the message. వర్తమానంలోనే ఉండాలి. Stay with your ఈ pastor. పాస్టర్ తో నిలిచి ఉండాలి. Don't go anywhere. ఎక్కడికి నువ్వు పారిపోవద్దు. This is your place. ఇదే నీకు దీవెనకరమైన స్థలమై ఉన్నది. Hallelujah. చెప్తారా హల్లెలూయా. Stay here. ఇక్కడే నిలబడి ఉండండి. This is where the blessings are. ఇక్కడే దీవెనలన్నీ ఉన్నాయి. Ruth, ఓ రూతు, Ruth, రూతు, the bride, వధువా, the bride, వధువా, Ruth, ఓ రూతు, stay here ఇక్కడే నువ్వు చేదుకోవాలి. with Jesus. యేసుక్రీస్తుతో నువ్వు With పొందుకోవాలి. Jesus. యేసుక్రీస్తుతో చేదుకోవాలి. The message of the hour. గడియ వర్తమానాన్ని నువ్వు చేదుకోవాలి. Hallelujah, hallelujah. గట్టిగా చెప్తారా హల్లెలూయా. And she began to pick. ఆమె ప్రతి పరగని ఏరుకుంటూ ఉన్నది. Very humble. చాలా దీనురాలుగా తగ్గింపు కలిగి ప్రతి పరగేరుకుంటుంది ఆమె. Then Boaz came. అప్పుడు యజమానుడైన బోయాజు వచ్చాడు. He looked in the field. ఆ పొలంలో చూసినప్పుడు, In the field of time, ఆ యొక్క పొలం అంతటిలో he saw a lady, a woman. ఒక స్త్రీని ఆమె చూశాడు. Says, who's the woman? Who's damsel? ఓ ఈ యజమానుడు అడుగుతున్నాడు, ఆమె ఎవరు, ఆ స్త్రీ ఎవరు? He went to the reapers. The reapers, they are vesters. అక్కడ చాలా పనివారితో కలిసి యజమానుడు వెళ్ళాడు. He went to the workers. ఓ పనివారితో కలిసి వెళ్ళాడు. Who is that girl? ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు. Says, boss, you don't know. ఈ యొక్క పని వాళ్ళు అంటున్నారు, ఓ యజమానుడా నీకు తెలియదా? That is Ruthie who came with Naomi. ఆమె మోయాబు దేశము నుండి నయోమితో కలిసి వచ్చిన ఆమె కోడలైన రూత్ అయి ఉందని చెప్పారు. Boaz says, I like her. బోయాజ్ అన్నాడు, నేను ఆమెను ఇష్టపడుతున్నాను. She's humble. చాలా దీనురాలామె. She's different. ఆమె అందరికంటే వ్యత్యాసమైనది. And Boaz called her బోయాజ్ ఆమెను పిలిచాడు. and says, my daughter, ఆమె చెప్తున్నాడు, నా కుమార్తె, you have done good నీవు మంచి కార్యం చేశావు. to stay in the message of the hour. ఈ గడియ వర్తమానంలో ఉన్నందుకు చాలా వందనాలు అని చెప్పాడు. Stay here. ఇక్కడే ఉండు. And stay here. ఇక్కడే ఉండాలి మీరు కూడా. అర్థమవుతుందా? ఇక్కడనగా సంఘములోనే ఉండాలి. And he told the workers, ఆ పని వారితో చెప్తా ఉన్నాడు,
Ruthie, ఓ ఋతు, when you are thirsty, నీకు ఆకలేస్తుంటే దాహమేస్తుంటే go and drink from their water. ఇదిగో నీరు ఇక్కడ ఉన్నాయి, నా దాంట్లో నుంచి వెళ్ళి నీళ్ళు తాగు. And at meal time, నీకు ఆకలేసిన సమయంలో, భోజనం చేసే సమయంలో go and sit at the table నేను ఎక్కడైతే కూర్చుని భోజనం చేస్తానో అక్కడికి వెళ్ళి భోజనం చేయి. and eat the message of the hour. గడియ వర్తమానాన్ని నువ్వు తినాలి. Amen, 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 చెప్తారా? amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. And tonight, ఈ రాత్రి కూడా we are drinking from the same fountain, మనము అదే బండ నుండి నీరు తాగుతా ఉన్నాము. the living water, ఓ సజీవమైన జీవజల నీరై ఉన్నాడు ఆయన. the great fountain. ఆయన గొప్ప యుగముల బండై ఉన్నాడు. And tonight, ఈ రాత్రి కూడా we are eating from the same message. మనము అదే వర్తమానము తిరుచు ఉన్నాము. That's why we are different. అందుకే మనం వ్యత్యాసమైన That's వారము. why we are blessed. అందుకే మనము దీవించబడిన వారము. Amen, 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 amen. Hallelujah. చెప్తారా హల్లెలూయా? ఇంకా గట్టిగా చెప్తారా ఆమేన్? At the end, then Boaz said, ఆ చివరిలో ముగింపులో బోయాజ్ అంటున్నాడు, let her not be tired. ఇంకా ఎంత మాత్రం ఆమెను బంధించొద్దు. You workers, ఓ పనివారులారా, when you see her coming ఆమె వచ్చుట మీరు చూసినప్పుడు behind you, నీ వెనకాల take something ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి. and drop on purpose. వెళ్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఒక్కొక్క పన విడిచిపెట్టి వెళ్ళాలి. Only for her. ఆమె కోసమే విడిచిపెట్టాలి. These other denominations, ఈ మిగతా సంఘ శాఖలకి no, ఇవేదది, but only her. కానీ రూతుకి మాత్రమే ఇచ్చాడు. Only you. రూతుకే ఇచ్చాడు. Only me. నీకు నాకు ఇచ్చాడు. We have the anointing. మనకు అభిషేకం ఉన్నది. We have the power. మనకి శక్తిని దేవుడు We ఇచ్చాడు. have the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుడు మనకి We have ఇచ్చాడు. the healing. మనకు స్వస్థత దేవుడు ఇచ్చాడు. Because you are special. ఎందుకంటే మీరు ప్రత్యేకమైన ప్రజలై ఉన్నారు. Hallelujah. నిజంగానే ప్రత్యేకమైన ప్రజలేనండి. ఇంతేనా ఆమేను? ఇంకా గట్టిగా హల్లెలూయా. Only Ruthie. కేవలం రూతుకే. So they were dropping. When they see her, కావాలని ఆమె వస్తున్నప్పుడు వీళ్ళు కావాలని ఒక్కొక్క పన they విడిచిపెడుతున్నారు. take a handful. ఈ ప్రతిదీ వేరుకుంటుంది, ఆమె ప్రతిదీ చేదుకుంటుంది, నడుస్తా ఉన్నది. And the Ruthie comes. ఈ రూతు వెనకాల ఒక్కటొక్కటి ఏరుకుంటూ వచ్చేస్తుంది. He picks up. ఆమె ప్రతిదీ ఒక్కొక్క పన వేరుకుంటుంది. At the end of the day, ఆ యొక్క దినపు ముగింపులో Boaz called her. బోయాజు ఆమెను పిలిచాడు. Says, I'm going to give you some more. నేను నీకు తిరిగి భోజనం పెట్టబోతున్నా. He loaded her. ఆమెకి ఇంకా కొంచెము పదార్థాలు ఇచ్చి, And she went with a bundle ఆమె తీసుకొచ్చిన బుట్ట మోయలేని స్థితిలో నడుస్తా ఉన్నది. back to Naomi. తిరిగి నయోమి యొద్దకి వెళ్తున్నది. And Naomi said, ఈ నయోమి అంటుంది, my daughter, నా కుమార్తె, where have you gotten all this? ఎంత పెద్ద బుట్ట ఎక్కడి నుంచి అట్టుకొచ్చావు అన్నది. Did you steal? ఎక్కడైనా దొంగ నుంచి తీసుకొచ్చావా అని అడిగింది. Ruthie said, no. రూత్ అన్నది, లేదే, I went in the field of one man by the name of Boaz. ఓ అత్తమ్మా, నేను నిజంగా ఒక పొలంలోకి వెళ్ళాను, ఆ పొలంలో పనిచేశాను, ఆ పొలం యొక్క యజమానుడు ఎవరో బోయాజంట అని చెప్పింది. Says, what? Boaz? అప్పుడు నయం అంటుంది, బోయాజా? She said, yes. ఆమెనది అవును. Said, he is our kinsman redeemer. అతను మన బంధువుడకు విమోచకుడై ఉన్నాడు. That man, ఆ వ్యక్తి we will never rest. ఎన్నడూ విశ్రాంతి He తీసుకోడు. loves you. నేను ప్రేమిస్తాడు. He loves you. నేను ప్రేమిస్తాడు. Then Ruth was now looking at the story ఆ రూతు ఆ కథని చూస్తూ ఉన్నది. and said, sure, ఆమంటుంది, నిజంగానేనా? he loves me. నిజంగానే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. Out of all the women in the field, ఆ పొలంలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, he only accepted me. కేవలం నన్ను మాత్రమే స్వీకరించాడు. He allowed me to drink the water. అతడు తాను తాగే నీటిలో నుంచి నన్ను కూడా తాగడానికి అవకాశం ఇచ్చాడు. He allowed me to eat with his servants. ఆయన పనివారితో నేను కూడా ఆ వారు పెట్టే భోజన పదార్థాల్లో నేను కూడా భాగస్వాములుగా నన్ను చేశాడు. And he told them to drop on handful. వారికి చెప్పాడు, ప్రతిదీ కావాలని ఉద్దేశపూర్వకంగా నా కోసం ఒక్కొక్క పన విడిచిపెట్టమన్నాడు.
And at the end, he loaded me. He gave me more. ఆ ముగింపులో నేను ఏరుకున్న పనగల కంటే ఇంకా ఎక్కువ యజమానుడు దాన్ని నింపి నన్ను పంపించాడు. Why can't you count the blessings? ఈ రాత్రి నువ్వు కూడా దీవెనలు లెక్క పెట్టుకుంటావా? What Jesus has done in your life. యేసుక్రీస్తు నీ జీవితంలో కార్యాలు ఒక్కసారి లెక్క పెట్టుకుంటే, He done this, he done that, he ఆయన done ఇది that. చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు. Amen, 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 amen. ఒక్కసారి లెక్క పెట్టుకుంటావా? When she counted the blessings, ఈ దీవెనలు ఆమె లెక్క పెట్టుకుంటున్నప్పుడు she said, ఆమన్నది, I have tested. నేను దాన్ని రుచి చూచాను, He can marry me. ఆయన నన్ను పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. Glory, 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 glory. చెప్తారా మహిమ మహిమ మహిమ? Amen, 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 amen. చెప్తారా ఆమేన్? She tested the blessings. ఈ దీవెనని ఈ యొక్క రూతు చాలా రుచి She చూసింది. counted the blessings. ఆమె దీవెనలన్నిటిని కూడా లెక్క పెట్టుకుంటుంది. She said, sure, ఆమె అంటుంది, నిశ్చయముగా that man, ఆ వ్యక్తి, he can marry me. అతడు నన్ను పెళ్లి చేసుకోవచ్చు. And today, ఈ రోజు we are counting the blessing. మన దీవెనలు కూడా మనం లెక్క పెట్టుకుంటే, What Jesus has done in your life, యేసు మీ జీవితాల్లో చేసిన కార్యాలు లెక్క పెట్టుకుంటే, then you can say, నీవు కూడా చెప్పగలవు, he done this. ఆయన నా జీవితంలో ఇది He చేశాడు, saved me. ఆయన నన్ను రక్షించాడు, He healed me. నన్ను స్వస్థపరిచాడు, He gave me joy. ఆయన నాకు ఉద్యోగం He gave ఇచ్చాడు, me the Holy Ghost. ఆయన పరిశుద్ధాత్మ He gave ఇచ్చాడు, me the power. ఆయన శక్తిని He ఇచ్చాడు, gave me the anointing. ఆయన అభిషేకం He ఇచ్చాడు, gave me all the strength. ఆయన ప్రతి బలాన్ని నాకు ఇచ్చాడు. For sure, ఓ ఖచ్చితంగా హామీ ఇచ్చాడు. there is eternity. నిత్య జీవం ఉందని ఆమెను దేవుడు నాకు ఇచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తారా? Oh, what a blessing. ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. Because you are looking of what he has done. ఎందుకంటే ఆయన చేసిన కార్యాల్ని మీరు వెతుకుతున్నారు కాబట్టి. Great man. గొప్ప వ్యక్తి. Can you doubt? ఏమైనా సందేహిస్తున్నారా ఆయన గురించి? గొప్ప వ్యక్తేనా? Someone comes from nowhere. He buys you a house. He buys you a car. He gives you money. And he says, I'll come again next year. Can you doubt? ఎవరైనా గనక గుర్తు తెలియని వ్యక్తి ఎవరన్నా వచ్చి నీకు ఇల్లు, సొంత ఇల్లు కొనిపెట్టి, సొంత కారు ఇచ్చి, కావాల్సిన డబ్బులంతా కూడా నీ ఇంట్లో సమకూర్చి, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే ఆట నీ దగ్గరకు వస్తానంటే నువ్వు ఏమైనా సందేహిస్తావా? Can you doubt when he says, I'll buy you an aeroplane? నేను మళ్ళీ వచ్చినప్పుడు నీకు విమానం కొనిపెడతానంటే ఏమైనా సందేహిస్తావా? He buys you a big mansion. ఒక పెద్ద కారును కొన్నాడు అనుకోండి. He gives you brand new car. ఆయన చాలా మంచి కారు ఇచ్చాడు అనుకోండి, పెద్ద భవనం ఇచ్చాడు అనుకోండి. And he gives you a bank account బ్యాంక్ అకౌంట్ లో డబ్బు with పూర్తిగా lakhs నింపేశాడు and అనుకోండి. lakhs of money. లక్షలు బ్యాంక్ అకౌంట్ లో పోసేశాడు అనుకోండి. Then he says, next year I'll come again at the same time. ఆయనే గనక వచ్చే సంవత్సరం ఇదే రోజు మళ్ళీ వస్తాను అని చెప్తే మీరు సందేహిస్తారా? Now I'll buy you an aeroplane. మళ్ళీ వచ్చినప్పుడు నీకు విమానం కొనిపెడతానన్నాడు అనుకో, నువ్వేం చేస్తావు? నువ్వు నవ్వుకుంటూ This man, ఈ వ్యక్తిని పొగిడేస్తావు. you'll be joyous. నువ్వు చాలా పొగిడేస్తావు, ఆనందిస్తావు. నిజమేనా? Jesus, అలాగే యేసు he కూడా healed you. నిన్ను He రక్షించాడు, gave you life. నీకు జీవితాన్ని He ఇచ్చాడు, changed your నీ behavior. ప్రవర్తనని He మార్చాడు, gave you the power. నీకు శక్తిని He ఇచ్చాడు, gave you the anointing. అభిషేకాన్ని And ఇచ్చాడు. he says, next year ఆయన అంటున్నాడు, వచ్చే సంవత్సరము I will rapture you. నేను నిన్ను ఎత్తవాట్లో తీసుకెళ్ళిపోతాను. Can you doubt? మీరు సందేహిస్తున్నారా? Can you doubt? మీరు సందేహిస్తున్నారా? Can you doubt? ఏమైనా You can సందేహిస్తున్నారా? never doubt this Jesus. ఆయన యేసుక్రీస్తు నమ్మదగిన He is దేవుడు. here tonight. ఆయన ఈ రాత్రి మాట చెప్తా He is ఉన్నాడు. here tonight. ఆయన ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. He can heal you. మిమ్మల్ని స్వస్థపరచగల He can సమర్థుడు. make a way. నీ సమస్తాన్ని తీసివేయగల This is సమర్థుడు. your day. ఇదే నీ దినమై ఉన్నది. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. We are winding up now. నిజంగా మనము ముగిస్తా ఉన్నాం. And he says, whosoever you are ఆయన అంటున్నాడు, నీవు ఎవరివైనా గాని that claim to be a Christian, నీవు క్రైస్తవుడిగా ఉండగోరుతున్నావు. why don't you do the same? ఎందుకు నువ్వు అలా ఉండగోరట్లేదు?
You that believe on Jesus Christ కేవలం నువ్వు యేసుక్రీస్తునే నువ్వు నమ్మకము కలిగి ఉండాలి. and become the member of the church. అప్పుడే ఆ సంఘానికి, క్రీస్తు యొక్క సంఘానికి సభ్యుడిగా నువ్వు అవుతావు. Why don't you go up to Pentecost? ఎందుకు నువ్వు ఆ పెంతెకొస్తు అనుభూతులకు వెళ్ళట్లేదు? Get your dividends. నీ యొక్క భజన ముందే పొందుకోవాలి. The power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిని ముందే పొందుకోవాలి. It's yours. అది నీ సొత్తై ఉన్నది. It says them, the disciples, ఆయన అంటున్నాడు వారికి అనగా శిష్యులకి they drew. వారు దాన్ని లాక్కున్నారు. You can too. నీవు కూడా లాక్కోవడానికి ఇక్కడికి వచ్చావు. If you believe it నీవు గనక నమ్ముతుంటే, and you really believe it, నీవు నిజంగానే ఆయన ఇస్తాడని నమ్మితే you can receive it. మీరు కూడా ఈ రాత్రి పొందుకోగలరు. If you have never drawn your dividends, ఎప్పుడు కూడా మీ భజనాన్ని కనీసం ఎప్పుడు కూడా మీ జీవితంలో ఆయన దగ్గర నుండి పొందుకోకపోతే, why don't you bring your policy tonight? ఈ రాత్రి నీ యొక్క పాలసీని దేవుని దగ్గర నుంచి ఎందుకు పొందుకోలేకపోతున్నావు? That I can talk with you for a while. That's a prophet. ఓ నిజంగా పరిపూర్ణంగా నీతో నేను కొన్ని క్షణాలైనా నేను మాట్లాడాలి ప్రభువా అని ఎందుకు కోరుకోలేకపోతున్నావు? What a blessing. ఎంత గొప్ప ధన్యత మనకిచ్చాడండి. Get back and draw your dividends. ఈ రాత్రి దేవుని యొద్దకు పరిగెట్టుకుని వెళ్ళి మీ భజన మీరు పొందుకుని వెళ్ళాలి. Amen, 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 amen. చెప్తారా ఆమేన్ ఆమేన్? That's why God sent us a prophet. అందుకే దేవుడు మనకి ప్రవక్తని పంపించాడు. He came అతడు వచ్చినప్పుడు to sell ఆయన మనకి పరిచయం చేయడానికి, the policy ఆ పాలసీ అమ్మడానికి ప్రవక్త భూమి మీదకి వచ్చాడు. of eternal life. నిత్య జీవం అనే పాలసీ అమ్మడానికి ప్రవక్త భూమి మీదకి వచ్చాడు. That's why he brought the seals. He brought the knowledge, the mind of God to the people. అందుకే ఆ వ్యక్తి ముద్రలను తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి దేవుని మనసును గుర్తెరిగి ఆయన మనసులో ఉన్న దాన్ని తీసుకొచ్చి మనకి బోధించాడు. He opened up the 7 policies ఆయన 7 పాలసీల్ని మన కోసము తెరిచాడు. of the mysteries of God, దేవుని యొక్క మర్మములైన పాలసీల్ని మనకి తెరిచిచ్చాడు. that you and me, తద్వారా నీవు నేను we can accept this Jesus. మనము యేసుక్రీస్తుని, ఈ యేసుక్రీస్తుని అంగీకరించాలని దేవుడు ప్రవక్త ద్వారా ఆ పాలసీ మనకి పంపించాడు. And when William God went away, మనము వెళ్ళిపోతున్నప్పుడు, తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, he left the 5-fold ministry. ఆయన భూమి మీద నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ప్రవక్త భూమి మీద 5 రకాల పరిచయం విడిచిపెట్టి వెళ్ళాడు. To continue with the same policy. అదే పాలసీని అమ్మడానికి దేవుడు 5 రకాల పరిచారకులను ఎన్నుకున్నాడు. Telling you your privileges. నీవు చాలా ధన్యత కలిగిన వాడివని నీకు చెప్తా ఉన్నాడు. Telling you your promises. నీ యొక్క వాగ్దానాలు నీకు జ్ఞాపకం చేస్తున్నారు ఆ 5 రకాల పరిచర్య కలిగిన వారు. And tonight, ఈ రాత్రి we have come to accept the మనము policy. ఆ పాలసీని అంగీకరించి యేసుక్రీస్తుకి సంతకం చేసేవాళ్ళు. This is our day. ఇది నీ దినమై ఉన్నది. This is our time. ఇది మన కాలమై ఉన్నది. Receive your policy నిజంగా నీ పాలసీని రాత్రి of the పొందుకోవాలి. promises of God. దేవుని వాగ్దానాలను ఈ రాత్రి పొందుకోవాలి. Glory to God. దేవునికి మహిమ కలుగునుగాక. What a blessing we have ఎంత గొప్ప దీవెనలు మనకి ఇచ్చాడు ఈ రాత్రి. for this man of God. ఇలాంటి దైవ సేవకుల్ని, దేవుని మనుషుల్ని దేవుడు మనకి ఇవ్వలేదా? God bless you. అందుకే దేవుడు మిమ్మల్ని నిత్యముగా దీవించును గాక. Shall we stand? అందరూ కూడా లేచి నిలబడదాం. Let's give it a clap together. అందరూ యేసుక్రీస్తుకి చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. అందరూ కూడా లేచి నిలబడదాం, చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తాం. మన ఎడల చేసిన కార్యాలను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. అందరూ కళ్ళు మూసుకోండి దయచేసి. స్తోత్రాలు ప్రభువా. Why can't you say tonight, ఈ రాత్రి నువ్వు చెప్పగలవా? Lord, I realize ప్రభువా, ఈ రోజు నాకు అర్థమైంది ప్రభువా, that I was the joint heir,
partaker. నేను నీతో భాగస్వాముడిని, నీతో సహదాసుని ప్రభువా, నీతో నిజంగా All వారసుని the నమ్ముచున్నాను. blessings in heaven. పరలోకములో ఉన్న సమస్త దీవెనలన్నీ కూడా Tonight, Lord, I come. ఈ రాత్రి అవి నాకు కావాలయ్యా. Remove the amnesia. ఓ నిజంగా ఈ మతి మరుపు నాలో నుంచి తీసేయండి. This is my day. ఇది నా దినము ప్రభువా. I need my blessings. నా దీవెనలు ఈ రోజు నాకు కావాలి ప్రభువా. Why can't you say ఈ tonight, రాత్రి నువ్వు అలా దేవునికి చెప్పగలవా? నోరిపి as you raise your hand to Him? మీ తలలు ఆయన వైపుకు వెత్తండి. చేతులు You are not raising to me. ఆయన మీ చేతులు నా గురించి మీరు ఎత్తట్లేదు. You are raising to Jesus. మీరు యేసుక్రీస్తుకే మీ చేతులు And say, శిరసెత్తుతున్నారు. Lord Jesus, మీరు చెప్పాలి, ప్రభువైన యేసు touch me tonight. ఈ రాత్రి నన్ను ముట్టు నాయనా. I am your daughter. నేను నీ కుమార్తెను ప్రభువా. I am your son. నేను నీ కుమారుని నాయనా. I need the power. నాకు శక్తి కావాలయ్యా. ఓ మహిమ దేవ, స్తోత్రాలు. అందరూ నోరిప్పి స్తుతించండి, బిగ్గరగా దేవుని మహింపరచండి. ఓ నాకు శక్తి కావాలి ప్రభువా, నాకు స్వస్థత కావాలి నాయన. ఈ రాత్రి నా దీవెన నాకు కావాలి ప్రభువా. నా భాగము నాకు ఈ రాత్రి కావాలయ్యా. ఈ రాత్రి This is your day. నిన్ను నీ గురించి చింతిస్తున్నాడు. When ఈ you can దినము, receive your policy. ఈ దినము నీ దినము. ఆ He can పాలసీ baptize you. అంగీకరించి రాత్రి The power is here. ఈ శక్తి ఇక్కడ ఉన్నది. రాత్రి Amen, 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 amen. దేవుని మహింపరచండి అందరూ కూడా. I can feel the Holy Ghost. పరిశుద్ధాత్మ అనుభూతి I can feel the anointing is here. అభిషేకం ఇక్కడ ఉన్నది. If you believe, మీరు నమ్ముతుంటే Jesus can touch you. యేసు రాత్రి నిన్ను ముట్టగల సమర్థుడు. అందరూ కూడా దేవుని మహింపరచాలి. Mighty God, అందరూ దేవుని నోరి touch your daughter, Father. నీ కుమార్తెను ముట్టు నాయన. Make a way, Lord. ఓ ఆమెను తెరువు ప్రభువా. You are the giver. నీవు ఇచ్చువాడవు నాయన. Let your blessing నీ దీవెన ఆమె మీద కుమ్మరించు. go before her. ఓ మామకు ముందుగా వెళ్ళును గాక. Fill her with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపు నాయన. In Jesus' name. యేసుక్రీస్తు నామములో సహాయం చేయండి. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. Mighty God, బలవంతుడైన touch దేవా, your daughter. నీ కుమార్తెను May ముట్టండి. the presence of ఆమెకి God, నీ యొక్క ప్రసన్నత దయచేయండి. the power, శక్తిని దయచేయండి. come down ఓ కిందికి దిగిరా ప్రభువా. in thy special way. ప్రత్యేకంగా దీవించిన ఆయన. In Jesus' name. ఓ యేసు నామములో సహాయం చేయండి ప్రభువా. Hallelujah. చెప్తారా? ఇంకా గట్టిగా Hallelujah. దేవుని స్తుతిస్తారా? Hallelujah. హల్లెలూయా. Mighty God, touch him, Lord. దేవుడు ప్రతిమతగా Touch your ముట్టున్నాడు. son. నీ కుమారుని ముట్టు. You are the giver. నువ్వు ఇచ్చివాడవయ్యా. Baptize him ఆయన బాప్తిసం ఇవ్వు తండ్రి. with the baptism of the Holy Ghost. పరిశుద్ధాత్మ బాప్తిసం ఆయనకి దయచేయండి. Let him go different. ఆయన ప్రత్యేకముగా మార్చబడిన Jesus' వ్యక్తి వలె name. వెళ్ళడానికి సాయం చేయండి. యేసుక్రీస్తు నామములో సాయం చేయండి. Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Amen, 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 అందరూ amen. స్తుతించాలి, ఎవరు మౌనంగా ఉండొద్దు. Jesus is here. యేసు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. Mighty God, బలవంతుడైన touch దేవా, your daughter. నీ కుమార్తెను ముట్టండి. She's crying, Lord. ఆమెకి సాయం Let చేయండి. the power of God దేవుని శక్తి sweep in her ఓ ఆమె body. ముందు కదలాడును. You are the giver. నువ్వు ఇచ్చువాడవు You నాయనా. are the anointing. నువ్వు అభిషేకించు In ప్రభువా. Jesus' name. యేసుక్రీస్తు నామములో సాయం అందించండి. హల్లెలూయా, స్తోత్రాలు Thank ప్రభువా. you, Jesus. యేసు నీకు Mighty వందనాలు. God, touch her. Oh, ముట్టు Let your నాయనా. praises, let the power of ఓ God ప్రభువా సాయం sweep చేయండి. in her life. మా జీవితంలో సాయం She's చేయండి. your daughter, my God. ఇదిగో నీ కుమార్తె వచ్చింది నాయన. Fill her with the Holy Ghost. పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా. Let her have a foretaste ఓ సాయము చేసి రాత్రి రుచి చూపించండి. of glory divine. ఓ The power of దైవిక God. ఆ యొక్క స్వస్థత In రుచి Jesus' చూపించండి. name. యేసు నామములో Thank you, సాయము చేయండి ప్రభువా. Hallelujah. దేవుని స్తుతించండి, Hallelujah. అడగండి రాత్రి. Hallelujah. దేవుడు Hallelujah. ఇచ్చువాడై ఉన్నాడు. Mighty God, సర్వశక్తి గల దేవా, touch your నీ daughter. కుమార్తెను ముట్టండి. She's come believing, Father. ఆమె ఇదిగో నమ్ముతుంది. May the power of God దేవుని శక్తిగా ముట్టు నాయన. sweep in her life. ఓ ఆమెను నింపు నాయన. She's your daughter. ఆమె నీ కుమార్తె ప్రభువా. Fill her with the Holy Ghost. పరిశుద్ధాత్మతో నింపు నాయన. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో సాయము చేయి. Receive. పొందుకోండి, Receive. పొందుకోండి, Receive. పొందుకోండి. In Jesus' name. యేసు నామములో మీరు పొందుకోండి రాత్రి. యేసయ్యా, నువ్వు మా మధ్యలో కదలాడుతున్నావయ్యా. Hallelujah. ప్రభువా నీకే స్తోత్రము. Hallelujah. దయచేసి ఎవరు ఆపొద్దు.
అందరూ Mighty స్తుతించండి. God, bless your daughter. నీ కుమార్తెను You ముట్టండి. know the burden. ఓ ఆమె I భారం pray the prayer of faith. నిజంగా విశ్వాసం You are the giver. నీవు ఇచ్చువాడవు. You are the anointing. నీవు You are అభిషేకించువాడు. the God of power. నీవు సర్వశక్తి గల దేవుడు. Fill her with the Holy Ghost. పరిశుద్ధాత్మతో నింపండి. In the name of Jesus. యేసుక్రీస్తు నామములో Thank you, సహాయం Lord. చేయండి ప్రభువా. తోడుగా ఉండు నాయనా. Gracious నువ్వు మా Father. మధ్యలో ఉన్నావు ప్రభువా. Bless your daughter. నీ కుమార్తెను దీవించండి. Fill her with the Holy Ghost. పరిశుద్ధాత్మతో నింపు You నాయనా. are the giver. నువ్వు ఇచ్చువాడవు నాయనా. Touch her, Lord, ఆమెను ముట్టు నాయనా. in your special ఓ way. ప్రత్యేకంగా దీవించండి. In Jesus' name. యేసు నామములో సహాయం చేయండి బాబు. ప్రభువా మా మధ్యలో కదలాడండి నాయన. ఈ రాత్రి మమ్మల్ని దీవించు ప్రభువా. మమ్మల్ని స్వస్థపరచు నాయన. మా అవసరతలు ఎరిగిన దేవుడవు దేవా. ప్రభువా సహాయం Gracious Father, కృప కలిగిన దేవా. touch your నీ daughter. కుమార్తెను ముట్టండి నాయన. She's come to believe. ఇదిగో నమ్ముతూ ఉన్నది నాయన. The power of God is దేవుని here. శక్తి ఇక్కడ ఉంది ప్రభువా. The mighty God, the సర్వశక్తి గల conqueror. దేవా. Touch her, Lord. ఈమెను ముట్టు నాయన. Fill her with the Holy ఓ Spirit. పరిశుద్ధాత్మతో నింపు ప్రభువా. In Jesus' name. యేసు నామములో సహాయము దయచేయండి నాయన. ఓ మా మధ్యలో నీవు ఉన్నావయ్యా. Mighty God, బలవంతుడైన దేవా. bless your నీ daughter. కుమార్తెను ముట్టండి దేవా. Power of your anointing. ఓ అభిషేకించు The Holy Ghost. పరిశుద్ధాత్మతో నింపు నాయన. Make a way, Father. ఓ ప్రతి దురాత్మ శక్తులు You are a తొలగించు నాయన. wonderful God. నువ్వు ఇచ్చువాడవు దేవా. Fill her with the Holy Ghost. పరిశుద్ధాత్మలో నింపు నాయన. In Jesus' name. యేసు నామములో సహాయం చేయండి ప్రభువా. మా మధ్యలో కదలాడండి నాయన. మా మధ్యలో మీరున్నారయ్యా. మా సమస్తాన్ని ఎరిగిన దేవుడవు దేవా. మా జీవితంలో మా భారాలను ఎరిగిన దేవుడవు తండ్రి. Thank you, Lord. మమ్మల్ని ఇంకా స్వస్థపరచగల సమర్థుడు నాయన. Mighty God, touch your servant. ఈయన ముట్టు నాయన. Touch him, Lord. అతన్ని ముట్టు ప్రభు. The power of your anointing. అభిషేకించి The నింపు. grace of God. ఓ నింపు ప్రభు. Fill him with the Holy Ghost. పరిశుద్ధాత్మతో నింపండి. In the name of Jesus. ఓ యేసుక్రీస్తు నామములో సహాయము దయచేయి నాయన. Amen. ఓ రాజా స్తోత్రాలు. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. ప్రభువా నీకే Hallelujah. చెప్తారు అందరూ కూడా దేవుని Thank you, స్తుతించాలి. Jesus. యేసు నీకు వందనములు. ఈ రాత్రి శక్తిని పంపించయ్యా. I'll never be. ఇంకెంత మాత్రం నేను పాత వ్యక్తిగా ఉండగోరట్లేదయ్యా. Send the power, Lord. ఈ రాత్రి శక్తిని పంపించు నాయన. I'll never be. నేను ఎంత మాత్రం ఒక పాత వ్యక్తిగా ఉండగోరట్లేదు. Baba, 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 we to Baba, 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 we to. I'll never be the same by the life of prayer. I'll never be the same. ఇంకెంత మాత్రం నేను పాత వ్యక్తిగా by the ఉండగోరట్లేదయ్యా. life of prayer. నన్ను నీ శక్తితో నింపండి. Send the power, Lord. నీ శక్తిని పంపించయ్యా. I'll never be the ఎంత మాత్రం నేను పాత వ్యక్తిగా Send ఉండగోరట్లేదు. the power, ఓ Lord. యేసయ్యా. I'll never be the same. యేసయ్యా మా మధ్యలో కదలాడు నాయన. Thank you, Lord. యేసయ్యా నీకే మహిమ దేవా. Hallelujah. Hallelujah. అందరూ స్తుతిస్తారా? Hallelujah. Hallelujah. ఆయన మన మధ్యలో ఉన్నాడు. Hallelujah. Hallelujah. అందరూ స్తుతించండి. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord. యేసు Thank నీకు you, వందనములు. Jesus. యేసు నీకు వందనములు. Mighty God. బలవంతుడైన దేవా. May you touch your children. నీ పిల్లల్ని ముట్టండి నాయన. They have come to believe వారు ఇప్పుడు నమ్ముతా ఉన్నారయ్యా. that you are the supernatural. నీవు అతీతమైన దేవుడవయ్యా. And we have come for the foretaste. ఓ మాకు రుచి చూపించిన దేవుడవు నాయన. Because you promised, Lord, నువ్వు వాగ్దానము చేసావు నాయన. to fulfill our desire. ఓ మా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి. To rapture the bride. ఓ వధువుని ఎత్తబాటులో తీసుకెళ్ళండి అయ్యా. And the bride has made herself ready. ఇదిగో వధువు తను తాను సిద్ధపరచుకుంటూ ఉన్నదయ్యా. Let your grace and నీ your కృపని mercy ఈ రాత్రి దయచేయండి తండ్రి. be upon us ఓ tonight. ఈ రాత్రి మా మధ్యలో కదలాడినందుకు స్తోత్రాలయ్యా. Fill them with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపు నాయనా. And let the power of God దేవుని శక్తి రాత్రి దిగి వచ్చును గాక. continue in this church. ఈ సంగము మీద కుమ్మరించబడును గాక. In Jesus' name we pray. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము.
Amen. గట్టిగా ఆమేన్ చెప్దామా? ఇంకోసారి చెప్దామా? ఇంకోసారి చెప్దామా? స్తోత్రాలయ్యా, స్తుతులు నాయన. ప్రభువా నీకే వందనములు ప్రభువా. హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు నాయన. స్తుతులు ప్రభువా. పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు.